కాళరాత్ర్యాదిశక్త్యోఘవృతా స్నిగ్ధౌధనప్రియా మహావీరేంద్రవరదా రాకిణ్యంబా స్వరూపిణి. కాళరాత్ర్యాది శక్త్యో ఘనావృత. కాళరాత్రి మొదలైన 12 మంది శక్తి దేవతల చేత పరివేష్టింపబడి ఉండునది. అనాహత పద్మానికి 12 దళాలుంటాయి. ఈ 12 దళాలలోనూ వరుసగా క కారం నుండి ఠ కారం దాకా ఉండే 12 అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు కలిగిన 12 శక్తి దేవతలు ఉంటారు. పద్మం మధ్యలో ఉండే కర్ణిక వద్ద అధిష్టాన దేవత ఉంటుంది. 12 మంది శక్తి దేవతలు వరుసగా కాళరాత్రి, ఘాతీత, గాయత్రి, ఘంటాధారిణి, జూమిని, చంద్ర, ఛాయ, జయ, జంకారి, జ్ఞానరూప, టంకహస్త, టంకారిణి. స్నిగ్ధోదన ప్రియ. నేతితో తడిపిన అన్నములో ప్రీతి కలది. స్నిగ్ధ అనగా చమురుతో తడిపిన, ఓదన అనగా అన్నమునందు, ప్రియ అనగా ప్రీతి కలిగినది. చమురు అంటే నెయ్యి అని అర్థం గ్రహిస్తే ఈ చక్రాధిష్టాన దేవతకు నెయ్యి కలిపిన అన్నం ఇష్టమని ఈ నామం సూచిస్తుంది. మహావీరేంద్ర వరద. శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైనవన్నీ సమకూర్చున్నది. యోగ సాధకులను వీరులు అని, ఆ సాధన ఆపకుండా కొనసాగించే వారిని మహావీరులని అనాలి. ఈ మహావీరులలో చివరిదాకా నిలబడి లక్ష్యాన్ని సాధించిన వారిని మహావీరేంద్రులు అనాలి. ఇలాంటి మహావీరేంద్రులకు కావలసినవన్నీ అమ్మవారు వాళ్ళేమీ కోరకుండానే సమకూరుస్తుంది. రాకిణ్యాంబా స్వరూపిణి. రాకిణీ దేవతా స్వరూపిణి. అనాహత చక్ర అధిష్టాన దేవత పేరు రాకిణి. ఈ చక్ర అధిష్టాన దేవతకు సంబంధించిన బీజ, కీలక, న్యాస మంత్రాలన్నీ రకార సంబంధంగా ఉంటాయని రాకిణీ నామములో మొదటి అక్షరం రా సూచిస్తుంది. అనాహతాబ్జ నిలయ అనే 485వ నామం నుండి రాకిణ్యాంబా స్వరూపిణి 494వ నామం వరకు రాకిణీ దేవతకు సంబంధించిన నామాలు. కాళరాత్ర్యాదిశక్త్యోఘవృతా స్నిగ్ధౌధనప్రియా మహావీరేంద్రవరదా రాకిణ్యంబా స్వరూపిణి. మణిపూరాబ్జనిలయా వదనత్రయ సంయుతా వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా. మణిపూరాబ్జ నిలయ. మణిపూర పద్మంలో వసించున్నది. నాభిస్థానం వద్ద మణిపూర చక్రం ఉంటుంది. ఈ చక్రానికి అధిష్టాన యోగిని లాకిని. ఈ మణిపూర పద్మానికి 10 దళాలుంటాయి. ఈ 10 దళాలలోనూ సంస్కృత భాషలోని డ అక్షరం నుండి ఫా అక్షరం వరకు ఉండే 10 అక్షరాలకు సంబంధించిన బీజాలు వరుస క్రమంలో ఉంటాయి. వదనత్రయ సంయుత. 3 ముఖాలతో కూడియుండున్నది. గర్భస్థ పిండానికి 3వ మాసంలో నోరు ముక్కుతో పాటు కళ్లకు ఏర్పాటు కూడా జరుగుతుంది. అందువలన ఈ 3 వదనములుగా ఈ నామంలో సమన్వయింపబడ్డాయి. ఇక్కడ త్రిగుణాలు బాగా పనిచేస్తాయి. ఈ చక్రం వద్ద ఆవేశకావేశాలు కూడా ఎక్కువగా పనిచేస్తాయి. గర్భస్థమైన జీవి పిండానికి 3వ మాసంలో కాళ్ళు చేతులు ఏర్పడడానికి సంబంధించిన మార్పులు వస్తాయి. వజ్రాదికాయుధోపేత. వజ్రము మొదలైన ఆయుధములను ధరించి ఉండునది. లాకినీ దేవత 4 చేతులు కలిగి ఉంటుంది. 4 చేతుల్లోనూ వజ్రము, శక్తి ఆయుధమును, వరాలనిచ్చే వరముద్రను మరియు భయాన్ని పోగొట్టే అభయముద్రను ధరించి ఉంటుంది. డామర్యాది బిరావృత. డామురము మొదలైన శక్తి దేవతలచే పరివేష్టింపబడి ఉండునది. చక్కని సంగీతము, పిండిమర ధ్వని, డమురుక ధ్వని, శృతికి స్పందించే లక్షణాలు గర్భంలోని ఈ 3వ మాసం నిండిన పిండానికి బాగా ఉంటాయి. మణిపూర పద్మానికి 10 దళాలుంటాయి. ఈ 10 దళాలలోనూ 10 మంది శక్తి దేవతలుంటారు. ఈ 10 మంది పేర్ల మొదటి అక్షరాలు డా నుండి ఫా వరకు ఉండే 10 అక్షరాల వరుస క్రమంలో ఉంటాయి. పద్మము యొక్క కర్ణిక వద్ద మణిపూర చక్ర అధిష్టాన దేవత లాకినీ శక్తి ఉంటుంది. 10 మంది శక్తి దేవతల పేర్లు వరుసగా డామరి, డంకారిణి, నామిరి, తామసి, స్థాన్వి, దాక్షాయని,
ధాత్రి, నంద, పార్వతి, ఫట్కారి. మణిపూరాబ్జ నిలయా వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేత డామర్యాదిభిరావృత రక్తవర్ణా మాం సనిష్టా గుడాన్న ప్రీతమానసా సమస్త భక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణి. రక్తవర్ణ ఎర్రని రక్తవర్ణంలో ఉండునది. ఇంతకు పూర్వం విశుద్ధి చక్ర అధిష్టాన దేవత రంగు కూడా ఆరక్తవర్ణ అనే నామంతో చెప్పబడింది. అయితే ఆ దేవి 100కి 100 పాళ్ళు ఎర్రని ఎరుపు రంగులో ఉండదు. ఆ దేవత తెలుపు ఎరుపు కలిసిన రంగులో ఉంటుంది. కానీ ఈ మణిపూర చక్ర అధిష్టాన దేవత ఎర్రని ఎరుపు రంగు అనగా రక్తము రంగులో ఉంటుంది. మాంసనిష్ట మాంస ధాతువును ఆశ్రయించి ఉండునది. ఈ మణిపూర చక్ర అధిష్టాన దేవత సప్తధాతువులలోని మాంసాన్ని ఆశ్రయించి ఉంటుంది. జీవి శరీరానికి ఎముకల ఆకారాన్ని మాత్రమే రూపొందిస్తాయి. ఆ ఆకారం యొక్క పూర్తి రూపం తెలియాలంటే ఆ ఎముకలు మాంసం కండరాలతో కలిసి ఉండాలి. మాంసం కండరాల వల్లే శరీరానికి పుష్టి చేకూరుతుంది. సన్నగా శక్తి లేకుండా ఉండేవారు మాంసనిష్టాయే నమః అని సంపుటి చేసి 40 రోజులు జపించి చివరి రోజున అమ్మవారికి పూజ చేసి గుడాన్నం నైవేద్యం పెడితే వారికి త్వరలోనే శరీర పుష్టి చేకూరుతుంది. గుడాన్న ప్రీత మానస గుడాన్నములో ప్రీతి కలది. ఈ దేవికి గుడాన్నం ప్రీతి కనుక దానిని అంటే బెల్లం పొంగలి లాంటి నైవేద్యం పెడితే త్వరలోనే శరీర పుష్టిని ఆశించిన వారికి లాభం చేకూరుతుంది. 3వ మాసంలో పిండ రూపంలో ఉన్న జీవుడు గుడాన్నాన్ని అభిలషిస్తాడని సూచన ఈ నామంలో ఉంది. దీనిని అనుగుణంగానే 3వ మాసం గర్భిణీ స్త్రీ గుడాన్నాన్ని పాద్యంగా స్వీకరిస్తే మంచిది. సమస్త భక్త సుఖద అన్ని రకాల భక్తులకు అవసరమైన సుఖ సంతోషాలను ప్రసాదించున్నది. లలితాంబికా భక్తులందరికీ లాకినీదేవి ఆనందాన్ని అందిస్తుంది. సమస్త భక్త అనగా భక్తులు 4 రకాలు: ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధ ఆర్తులు, జ్ఞానులు. వీరి అందరికీ సుఖాన్ని అందించున్నది. లాకిన్యాంబ స్వరూపిణి లాకినీ దేవత స్వరూపముగా ఉన్నది. మణిపూర చక్ర అధిష్టాన దేవత పేరు లాకిని. ఈ చక్ర అధిష్టాన దేవతకు సంబంధించిన బీజ కీలక న్యాస మంత్రాలన్నీ లకార సంబంధంగా ఉంటాయని లాకిని నామంలోని మొదటి అక్షరం లా సూచిస్తుంది. మణిపూరాబ్జ నిలయ అనే నామం నుండి ఈ నామం దాకా ఈ లాకినీ దేవతకు సంబంధించిన వివరాలే చెప్పబడ్డాయి. రక్తవర్ణా మాం సనిష్టా గుడాన్న ప్రీతమానసా సమస్త భక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణి. స్వాధిష్టానాంబుజగత చతుర్వక్త్రమణోహరా శూలాధ్యాయుధ సంపన్నా పీతవర్ణాతిగర్విత. స్వాధిష్టానాంబుజగత స్వాధిష్టాన పద్మంలో వసించున్నది. మూలాధార చక్రానికి కొద్దిగా పైభాగాన స్వాధిష్టాన చక్రం ఉంటుంది. ఇది 6 దళాలు గల పద్మము. ఇది అగ్నితత్వాత్మకము. ఈ 6 దళాలలోనూ బ, భ, మ, య, ర, ల అనే 6 అక్షరాలకు సంబంధించిన బీజాలు వరుస క్రమంలో ఉంటాయి. ఈ చక్రాధిష్టాన దేవత సిద్ధేశ్వరి. గర్భస్థ పిండానికి 4వ మాసంలో ఉదరము నడుము భాగాలు ఏర్పడతాయి. చతుర్వక్త్ర మనోహర 4 వదనములతో అందముగా నుండున్నది. గర్భస్థ పిండానికి 4వ మాసంలో ఇంతకు పూర్వం ఏర్పడిన నోరు, ముక్కు, కళ్ళతో పాటు చెవులకు సంబంధించిన ఏర్పాటు కూడా జరుగుతుంది. ఈ 4 వల్లనే ఈ దేవత 4 వదనాలు కలిగినట్లుగా సమన్వయింపబడింది. త్రిగుణాలకు సంబంధించిన 3 విధములైన ఆవేశాలు మరియు కోరికలు పుట్టడం ఈ 4 ఇక్కడ ప్రస్ఫుటంగా ఉంటాయి. శూలాధ్యాయుధ సంపన్న శూలము మొదలైన ఆయుధములు ధరించి ఉండునది. స్వాధిష్టాన చక్ర అధిష్టాన దేవత 4 చేతుల్లోనూ శూలము, పాసము, కపాలము, అభయముద్ర ధరించి ఉంటుంది. 4వ నెలలోని పిండ రూపంలో ఉన్న జీవునికి పదునైన అంచులు, కోణాలు మొదలైన వాటిని గురించిన అవగాహనకు ఏర్పాట్లు జరుగుతాయి. శూలాయుధం అనే మాట దీనిని సూచిస్తుంది.
పీతవర్ణ పసుపు పచ్చని రంగులో ఉండునది. స్వాధిష్టాన చక్ర అధిష్టాన దేవత 6 దళములు గల పద్మం యొక్క కర్ణికయందు ఆసీనురాలై ఉంటుంది. 6 దళాలలోనూ 6 శక్తి దేవతలు ఉంటారు. వారు వరుసగా బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమ, లంబోష్టి. స్వాధిష్టాన చక్ర అధిష్టాన దేవత పసుపు పచ్చని రంగులో ఉండును. అతి గర్విత మిక్కిలి గర్వముతో నుండునది. ఈమె 4 చేతులతో మనోహరంగా ఉండే మహాసౌందర్యవతి. సౌందర్య సంపదతో కూడిన అతిశయము కలది కాబట్టి అతి గర్విత అనబడుతుంది. స్వాధిష్టానాంబు జగత చతుర్వక్త్రమణోహర శూలాధ్యాయుధ సంపన్నా పీతవర్ణాతి గర్విత మదోనిష్ట మధుప్రీత వందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి. మేధోనిష్ట మేధస్సు అను ధాతువును ఆశ్రయించి ఉండునది. తలలోపల ఉండే మెత్తని తెల్లని మాంసాన్నే మేధస్సు అంటారు. అదే మెదడు. ఈ దేవత మేధోధాతువునందు ఉంటుంది. మేధస్సు కావలసిన వారు ఓం మేధోనిష్టాయై నమః అని జపం చేసి ఆ దేవతను తృప్తిపరిచినట్లయితే మేధస్సు వృద్ధి అవుతుంది. మధుప్రియ మధువుతో ప్రీతి కలిగినది. మధువు అంటే తేనెయందు ప్రీతి గలది. తేనె మేధస్సును పెంచుతుంది. తేనె, నెయ్యి, పంచదారలను త్రిమధురాలు అంటారు. మధువు అంటే తేనె, మద్యము అనే 2 అర్థాలున్నాయి. ఎవరి సంస్కారాన్ని బట్టి వారు ఆయా అర్థాలను తీసుకోవచ్చును. వామాచారులైతే మద్యము అనే అర్థాన్ని తీసుకోవడంతో ఉత్సాహపడి ఆ మద్యాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ మద్యాన్నే స్వీకరిస్తారు. సమయాచారులు తేనెను నైవేద్యంగా పెట్టి తేనెను స్వీకరిస్తారు. బందిన్యాది సమన్విత బందిని మొదలైన పరివార దేవతలచే పరివేష్టింపబడి ఉండునది. ఈ దేవత పద్మం మధ్యలో ఉండగా బందిని మొదలైన దేవతాశక్తులు చుట్టూ ఉన్న 6 దళాలలో ఉంటారు. వారు బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమ, లంబోష్ఠిత. గర్భస్థ పిండం 4వ మాసంలో ఉన్నప్పుడు జీవికి కలిగే పోటీతత్వ లక్షణం తనను తాను పరిమితుల్లో బంధించుకోవడం మొదలైన వాటికి సంబంధించిన బీజాలు ఏర్పడతాయి. ఈ నామంలోని బందిని పదం ఈ లక్షణాన్ని సూచిస్తుంది. దధ్యన్నాసక్త హృదయ పెరుగు అన్నం ఇష్టపడునది. దధ్యన్నమునందు ఆసక్తి కలది. దధ్యన్నము అనగా పెరుగుతో కలిపిన అన్నము. అన్నప్రాసన్న జరిగిన శిశువుకు కూడా పాయసాన్నము, నెయ్యి అన్నము, బెల్లం అన్నము అయిన తర్వాత పెరుగు అన్నం ప్రారంభించమని సూచన ఈ నామంలో ఉంది. కాకినీ రూపధారిణి కాకినీ పేరుగల దేవతగా రూపము ధరించి ఉండునది. స్వాధిష్టాన చక్ర అధిష్టాన శక్తి దేవత పేరు కాకిని. ఈ చక్రాధిష్టాన దేవతకు సంబంధించిన బీజ, కీలక, న్యాస మంత్రాలన్నీ కకార సంబంధంగా ఉంటాయని కాకినీ నామంలోని మొదటి అక్షరం కా సూచిస్తుంది. మదోనిష్ట మధుప్రీత వందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. మూలాధారాంబుజారూఢ మూలాధార పద్మంలో అధివసించున్నది. మనలోని మొత్తం భౌతిక శక్తిని అంతనూ నియంత్రణ చేస్తూ ఉండే చక్రాన్ని మూలాధారం అంటారు. ఇది షట్చక్రాల వరుస క్రమంలో మొట్టమొదటిది. ఈ మూలాధార చక్రాన్ని కూడా 4 దళాల పద్మంతో పోలుస్తారు. ఈ 4 దళాల పద్మం యొక్క మధ్య కర్ణిక అమ్మవారి యొక్క నివాస స్థానం. పంచవక్త్ర 5 ముఖాలతో నుండునది. మూలాధార చక్ర అధిష్టాన దేవతకు 5 ముఖాలుంటాయి. పంచభూతాలను, పంచేంద్రియాలను అనుసంధానం చేసే తన్మాత్రలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు 5 ఈ మూలాధార చక్రం వద్ద పనిచేస్తాయి. 5వ మాసంలో ఏర్పడే స్పర్శ జ్ఞానానికి సంబంధించిన చర్మముతో గర్భస్థ పిండానికి పంచ జ్ఞానేంద్రియ పరిపూర్ణత చేకూరుతుంది. అస్థి సంస్థిత
ఎముకలను ఆశ్రయించి ఉండునది. మూలాధార చక్ర అధిష్టాన దేవత అస్థి ధాతువును ఆశ్రయించి ఉంటుంది. అస్థి అంటే ఎముక. ఎముకలు ఉన్నప్పుడే శరీరానికి స్థిరత్వం ఉంటుంది. ఎముక విరిగినా లేదా ఎముకల పెరుగుదల సరిగ్గా లేకపోయినా లేక ఎముకలకు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా ఈ నామాన్ని అస్థి సంస్థితాయే నమః అని సంపుటి చేసి 40 రోజులు జపించి చివరి రోజు పూజ చేసి అమ్మవారికి పులగం అంటే పెసరపప్పు బియ్యం కలిపి వండిన అన్నం నైవేద్యం పెడితే దోషం సత్వరమే నివారణమై చక్కని ఫలితం చేకూరుతుంది. అంకుశాది ప్రహరణ. అంకుశము మొదలైన ఆయుధాలను ధరించి ఉండునది. ఈ మూలాధార చక్ర అధిష్టాన దేవత 4 చేతుల్లోనూ అంకుశం, కమలము, పుస్తకము, జ్ఞానముద్రలను ధరించి ఉంటుంది. వరదాది నిషేవిత. వరద మొదలైన 4 పరివార దేవతలచే సేవింపబడునది. మూలాధార చక్ర అధిష్టాన దేవత అయిన సాకినీదేవి 4 దళాల గల పద్మంలోని మధ్య కర్ణిక వద్ద ఉంటుంది. ఈ పద్మానికి 4 దళాలలోని వరుసగా వ, స, ష, స అక్షరాలకు సంబంధించిన వరద, శ్రియ, షాండ, సరస్వతి అనే 4 పరివార దేవతలు ఉండి అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయా శుక్లవర్ణా షడానన. శోధనాసక్త చిత్త పులగముతో ప్రీతి కలది. శరీరములోని భౌతిక శక్తిని నియంత్రణ చేసే శక్తి కేంద్రమే మూలాధారం. ఈ చక్రాధిష్టాన దేవతకు శోధ అన్నం అంటే పులగము ఎక్కువ ఇష్టం. అన్నప్రాసన్న సమయంలో పాయసాన్నంతో ప్రారంభించి క్రమముగా నెయ్యి అన్నం, బెల్లం అన్నం, పెరుగు అన్నం తినిపించి అటుపైన పప్పు అన్నం తినిపించడం ప్రారంభించాలి అనే సూచన కూడా ఈ నామంలో ఉంది. సాకిన్యాంబ స్వరూపిణి. సాకినీ దేవత స్వరూపముగా నుండున్నది. మూలాధార చక్ర అధిష్టాన దేవత అయిన సిద్ధ విద్యాదేవి యొక్క బీజము, శక్తి, కీలకము అన్నీ సకార సంకేతంగా ఉంటాయి కాబట్టి ఈమెను సాకిని అంటారు. మూలాధారాంబుజారూఢ నామం మొదలు ఈ నామము దాకా ఈ దేవత గురించిన వివరాలే చెప్పబడ్డాయి. చక్రాబ్జ నిలయ. ఆజ్ఞాచక్ర పద్మంలో వసించున్నది. భ్రూమధ్య భాగంలో 2 దళాలు కలిగిన పద్మం ఉన్న స్థానాన్ని ఆజ్ఞాచక్రము అంటారు. ఇక్కడే ఇడ, పింగళ, సుషుమ్నా నాడులు కలుస్తాయి. అన్ని ఇంద్రియాలకు ఇక్కడ నుంచే ఆజ్ఞలు జారీ చేయబడతాయి కాబట్టి దీనిని ఆజ్ఞాచక్రము అంటారు. ఆజ్ఞాచక్ర పద్మంలో వసించున్నది అని ఈ నామానికి అర్థం. శుక్లవర్ణ తెలుపు రంగులో ఉండునది. ఆజ్ఞాచక్రమందుండు సిద్ధమాత వర్ణం తెలుపు. తెలుపు రంగులో అన్ని రంగులు కలిసి ఉంటాయి. తెలుపు రంగు స్వచ్ఛతను, అన్ని రంగుల కలయికను కూడా సూచిస్తుంది. ఇది మనస్తత్వానికి సంబంధించిన చక్రం. మనసులో ఎంతటి సూక్ష్మమైన విషయమైనా, ఎంతటి అధికమైన విషయమైనా ఇమడగలదు. అందుకే ఇది పూర్ణ జ్ఞాన సంబంధ చక్రం. త్రికాల జ్ఞానాలు ఈ చక్రాధిష్టాన దేవతకు ఉంటాయి. షడానన 6 ముఖాలు కలది. ఆజ్ఞాచక్ర అధిష్టాన దేవతకు 6 ముఖాలుంటాయి. ఈ చక్రం ఫాలభాగంలో ఉంటుంది. గర్భస్థ పిండానికి 6వ మాసం వచ్చేసరికి పంచేంద్రియాలతో పాటు మనస్సు కూడా ఏర్పడుతుంది కనుక ఈ నామముతో సమన్వయింపబడింది. ఆజ్ఞాచక్ర స్థానం మనస్తత్వానికి సంబంధించిన చక్రం. ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయా శుక్లవర్ణా షడానన. మజ్జా సంస్థా హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైక రసికా హాకిని రూపధారిణి. మజ్జా సంస్థ మజ్జా ధాతువును ఆశ్రయించి ఉండునది. ఈ సిద్ధేశ్వరీ దేవత మజ్జ యందు ఉంటుంది. ఎముకలలో ఉండే కొవ్వు పదార్థాన్ని మజ్జ అంటారు. సజీవంగా ఉన్న శరీరం తాలూకు ఎముకలలోని
ఈ మజ్జాధాతు ఉంటుంది. నిర్జీవమైన ఎముకల్లో ఇది ఉండదు. ఓం మజ్జా సంస్థాయే నమః అని జపం చేస్తే మజ్జ అనే పదార్థం లోపించిన వారికి అది కలుగుతుంది. హంసవతి ముఖ్యశక్తి సమన్విత. హంసవతి క్షమావతి ముఖ్య శక్తులతో కూడి ఉండునది. ఆజ్ఞాచక్రాన్ని సూచించే పద్మం 2 దళాలు కలిగి ఉంటుంది. హ, క్ష అనే 2 అక్షరాల బీజాలు ఈ పద్మం యొక్క 2 దళాలలో ఉంటాయి. ఈ 2 దళాలలోనూ హ, క్ష అక్షరాలతో ప్రారంభమయ్యే పేరుగల హంసవతి, క్షమావతి అనే ముఖ్యమైన 2 శక్తి దేవతలు ఉంటారు. ఈ చక్రం తాలూక పద్మం యొక్క 2 దళాల యందు ఉచ్ఛ్వాస, నిశ్వాసలు రావడానికి సంబంధించిన కారణమైన కేంద్రాలు, నియంత్రణ బీజాలు ఉంటాయి. హరిద్రాన్నైక రసిక. పచ్చని అన్నంలో మిక్కిలి ప్రీతి కలది. ఆజ్ఞాచక్ర అధిష్టాన దేవతకు హరిద్రాన్నం అంటే ఇష్టమట. హరిద్రాన్నం అంటే పచ్చని రంగులో ఉండే అన్నం. అన్నప్రాసన అయిన పిల్లలకు ముందుగా క్షీరాన్నంతో ప్రారంభించి క్రమంగా నెయ్యి అన్నం, బెల్లం అన్నం, పెరుగు అన్నం, పప్పు అన్నం తినిపించడం ప్రారంభించి అటుపైన కానీ ఈ పులిహార వంటి పచ్చని అన్నాన్ని తినిపించకూడదని ఈ నామం సూచిస్తుంది. ఈ హరిద్రాన్నం తినే దశకు వచ్చే నాటికి పిల్లలకు అన్నం మీద ఆసక్తి పెరుగుతుంది. అంటే వారు కూడా మెల్లగా పెద్దవారి రుచులకు అలవాటు పడుతున్నారన్నమాట. హాకినీ రూపధారిణి. హాకినీ దేవత రూపమును ధరించి ఉండునది. ఆజ్ఞాచక్ర అధిష్టాన దేవత అయిన సిద్ధమాత పేరు హాకిని. ఈ దేవత యొక్క బీజం, కీలకం, న్యాస మంత్రాలన్నీ హకార సంకేతంగా ఉంటాయి అని హాకినీలోని మొదటి అక్షరం హా సూచిస్తుంది. మజ్జా సంస్థా హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైక రసికా హాకిని రూపధారిణి సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభిత సర్వాయుధధరా శుక్ల సంస్థిత సర్వతోముఖీ. సహస్రదళ పద్మస్థ సహస్రార చక్రములో ఉండునది. షట్చక్రాలకు పైన బ్రహ్మరంధ్రం దగ్గర సహస్రార దళ పద్మం ఉంటుంది. ఇందులో 8 దిక్కులకు 8 దళాలుంటాయి. ఒక్కొక్క దళములోనూ 125 చిన్న చిన్న దళాలుంటాయి. ఈ రకంగా మొత్తం 1000 దళాలుంటాయి. అందుకే దీనిని సహస్రార దళ పద్మము అంటారు. సహస్రార చక్ర అధిష్టాన దేవత నామం యశస్విని. ఈ సహస్రార కమల స్థానం పరమశివ నివాస స్థానం. ఉత్తమోత్తమైన యోగ సాధకులకు మాత్రమే దీని దర్శనం జరుగుతుంది. ఒక విధంగా ఈ దర్శనాన్ని ఆత్మసాక్షాత్కారంగా చెప్పుకోవచ్చును. గర్భస్థ పిండంలోని జీవుడు ప్రవేశించేది ఈ చక్ర సంఖ్య సూచించే 7వ మాసంలోనే. సర్వవర్ణోపశోభిత. అన్ని అక్షరాలు, అన్ని మంత్రాలు వర్ణపటంలోని అన్ని రంగులతో శోభిల్లునది. సహస్రదళ పద్మం యొక్క దళములయందు విశ్వంలో ఉండే అన్ని రంగులకు, ధ్వనులకు, వాంగ్మయ ప్రపంచంలో ఉండే అన్ని అక్షరాలకు సంబంధించిన బీజాలు ఉంటాయి. అందువలన సహస్రారంలో యశస్విని అనే దేవత అన్ని వర్ణాలు అంటే రంగులతోనూ ప్రకాశిస్తూ ఉంటుంది. అన్ని అక్షరాలతో ప్రకాశిస్తుంటుంది. పైన చెప్పిన షట్చక్రాలలోనూ అక్షరాలు విడివిడిగా ఉంటాయి. కానీ ఇక్కడ ఆ నుండి క్ష వరకు అన్ని అక్షరాలు ఉంటాయి. సర్వాయుధధర. అనంతమైన లేక అన్ని రకాల ఆయుధాలను ధరించి ఉండునది. ఇంతవరకు చెప్పిన చక్రాలలో దేవతలు తమ 4 చేతుల యందు ఆయుధాలను ధరించి ఉంటారు. కానీ ఇక్కడ ఉండేది పరమేశ్వరి. ఆవిడకు అనేక చేతులు ఉంటాయి. కాబట్టి అన్ని చేతుల యందు అన్ని రకాల ఆయుధాలను ధరించి ఉంటుంది. ఆమె చేతిలో లేని ఆయుధం లోకంలో లేనే లేదు. శుక్ల సంస్థిత. శుక్లధాతువును చక్కగా ఆశ్రయించి ఉంటున్నది. ఈ దేవత సర్వధాతుసారమైన శుక్లమందుంటుంది. ఇది శరీరమంతా వ్యాపించి ఉండే ధాతువు. కాబట్టి ఈ దేవత జీవకోటి శరీరమంతా వ్యాపించి ఉంటుంది. శుక్రం జీవి యొక్క సారము, సారాంశము. అందుకే ఇది సప్తధాతువుల్లో చివరగా చెప్పబడింది. దీన్ని మించిన విలువైన ధాతువు మరొకటి లేదు. ధాతుపుష్టి లేని వాళ్ళు ఓం శుక్ల సంస్థితాయే నమః అని జపం చేస్తే ధాతువృద్ధి కలుగుతుంది. సర్వతోముఖి. సర్వతోముఖమైన ఏర్పాట్లతో నుండునది.
విశ్వంలోని సర్వజీవుల ముఖాలు ఈ అమ్మవారి ముఖాలుగాను, సర్వజీవుల కన్నులు అమ్మవారి కన్నులుగాను, సర్వజీవుల పాదాలు అమ్మవారి పాదాలుగాను దర్శించి సమన్వయం చేసుకోవాలి. అంటే సర్వజీవులతో విస్తరించి ఉన్న ఈ విశ్వం అమ్మవారి స్వరూపంగా సమన్వయించుకోవాలన్నమాట. ఈ స్థితిలోని గర్భస్థ పిండం అన్ని అవయవాలతో ఉంటుంది. అప్పుడు పిండంలోకి జీవుడు ప్రవేశిస్తాడని అర్థం చేసుకోవాలి. సర్వతోముఖమైన జ్ఞాన సముపార్జనకు అవసరమైన బీజాలన్నీ జీవికి ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏర్పాటవుతాయి. సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభితా సర్వాయుధధరా శుక్ల సంస్థితా సర్వతోముఖీ సర్వౌదన ప్రీత చిత్తా యాకిన్యంబా స్వరూపిణీ స్వాహా స్వధామధిర్మేధా శృతి స్మృతిరణుత్తమా. సర్వోదన ప్రీత చిత్త అన్ని రకాల ఆహారములను ప్రీతితో స్వీకరించున్నది. సహస్రారకముల అధిష్టాన దేవత అయిన యశస్వినికి అన్ని రకాల ఆహారాలు ఇష్టమే. ప్రపంచంలోని వారందరూ ఆమె బిడ్డలే కాబట్టి వారు పెట్టినది ఏదైనా అమ్మవారు ఇష్టంగానే స్వీకరిస్తుంది. ఇది ఆనందమయ కోశానికి సంబంధించిన స్థితి. ఇష్టాలు అనే నియమాలకు అతీతంగా ఉండే స్థితి కాబట్టి అమ్మవారు అన్నిటినీ ఇష్టంగా స్వీకరిస్తుంది. పిల్లలకు అన్నప్రాసన జరిగిన తర్వాత నుంచి హరిద్రానం అయిన తర్వాత ఇక మనం తినే అన్ని రకాల పదార్థాలు కూడా పెట్టడం ప్రారంభించవచ్చు అనే సూచన ఈ నామంలో ఉంది. యాకిన్యాంబా స్వరూపిణి యాకినీ దేవత స్వరూపంలో ఉండున్నది. సహస్రారకముల అధిష్టాన దేవత అయిన యశస్విని అనబడే ఈ దేవత యొక్క బీజము, శక్తి, కీలకము అన్నీ యకార సంకేతంగానే ఉంటాయి. అందుకే ఆమెను యాకిని అంటారు. స్వాహ యజ్ఞములో వేసే హవిస్సులను దేవతలకు అందించే స్వాహాదేవి అమ్మవారి స్వరూపమే. ఏ దేవతకు సంబంధించిన హవిస్సును ఆ దేవతకు అగ్నిహోత్రుడే అందజేస్తాడు. అగ్నిస్వరూపుడైన ఈశ్వరుడికి దోహదపడే పరమేశ్వరి అంశరూపమే స్వాహ. సు అంటే మంచి లేదా సరి అయిన, ఆహా అంటే దారి లేదా మార్గము అనే అర్థంతో స్వాహా పదం ఏర్పడింది. మంచి మార్గమున దేవతలకు సంబంధించిన హవిస్సులను ఆ దేవతలకు అందజేసే స్వాహాదేవి అని అర్థం. ఈ స్వాహాదేవికి మొత్తం 16 నామాలున్నాయి. అవి స్వాహ, వహ్నిప్రియ, వహ్నిజాయ, సంతోషకారిణి, క్రియ, శక్తి, కాలరాత్రి, పరిపాకకరి, ధ్రువ, గతి, దాహిక, దహనక్షమ, సంసార సారరూప, దేవపోషణకారిణి, మోద సంసార తారిణి, దేవజీవనరూప. స్వద శరీరధారణ ప్రక్రియకు సంబంధించిన స్వాగత వచనం. పితృదేవతలకు తర్పణలు అర్పించేటప్పుడు కుడి చేతి బ్రొటనవేలు క్రిందకి వంచి నువ్వులు నీళ్లు వదులుతూ స్వదా తర్పయామి అంటారు. ఆ వదిలిన తర్పణ స్వదాదేవి ద్వారా పితృదేవతలకు చేరుతుంది. జీవి శరీర ధారణకు, ఆ శరీరం ఆహారాన్ని స్వీకరించడానికి, దేహవృద్ధి జరగడానికి దోహదపడే శక్తులను పితృదేవతలు అంటారు. అగ్నిమూర్తి అయిన ఈశ్వరునికి దోహదపడే పరమేశ్వరి అంశరూపమే స్వద. మానవులు అర్పించే పిండాదులను ఆ స్వదాదేవి ద్వారా పితృదేవతలు స్వీకరిస్తారు. స్వాహ, స్వద దేవతలిద్దరూ వరుసగా అగ్నికి కుడి ఎడమ పార్శ్వాల్లో ఉంటారని చెప్పబడింది. అంటే ఈ రెండు సవ్య అపసవ్య పద్ధతుల్లో ఉంటాయని కూడా గుర్తించాలి. అందుకే స్వాహాతో దేవతలకు ఏదైనా అర్పిస్తున్నప్పుడు యజ్ఞోపవీతం సవ్యంలో అంటే ఎడమ భుజం మీదను, పితృదేవతలకు తిలపిండాదులను అర్పిస్తున్నప్పుడు యజ్ఞోపవీతం అపసవ్యంలోను అంటే కుడి భుజం మీద ఉండాలి. అమతిహి మతి లేదా బుద్ధి వికసించడానికి ముందు ఉన్న స్థితిని సూచించు శక్తి. బుద్ధి వికసించడానికి ముందు ఉన్న స్థితిని సూచించు ప్రజ్ఞాశక్తిని అమతి అంటారు. అంతేగాని అవిద్యాస్వరూపము లేదా బుద్ధి లేనిది అని కాదు అర్థం. జ్ఞానికి జ్ఞానం పొందడానికి ముందు ఉన్న స్థితి అంటే శబ్దానికి ముందు ఉండే నిశ్శబ్దం లాంటిది. ఈ నామం మణిపూరక చక్ర అధిష్టాన దేవత అయిన దేవస్థా వివర్జిత శక్తి దేవత యొక్క మంత్ర విశేషం.
మేధ ఒక బుద్ధి విశేషాన్ని సూచిస్తుంది. మేధ అంటే బుద్ధి అని అర్థం. సకల శాస్త్ర సారమైనది మేధ. సర్వభూతాలయందు ఆ పరమేశ్వరి మేధా రూపంలో ఉన్నది. మతి వల్ల వచ్చిన దానిని మేధ అంటారు, లేదా ధారణాశక్తి గల బుద్ధిని మేధ అంటారు. తానే బ్రహ్మ అన్న విషయం గుర్తించడాన్ని మేధ అంటారు. ఎన్నో రూపాలతో ఉంటూ, ఎన్నో నామాలతో పిలువబడుతూ, ఎన్నో జన్మలెత్తి, ఇవన్నీ తాత్కాలికమే, తాను బ్రహ్మ యొక్క శాశ్వతమైన అంశ అని గుర్తింపబడే బుద్ధి విశేషాన్ని మేధ అంటారు. శృతి చెవులతో సంబంధం కలిగినది. ఋగ్, యజుస్, సామ, అథర్వణ వేదాలు శృతులు అనబడతాయి. వినుట ద్వారా తెలియబడు మరియు తెలుసుకొనవలసిన అత్యంత మహిమగల వినియోగముగల విషయ సముదాయాలను శృతులు అంటారు. వ్రాయడం మొదలుపెట్టక పూర్వం గురువులు నోటితో ఉచ్చరించి ఒక్కసారి చెప్తే శిష్యులు జాగ్రత్తగా విని 2 సార్లు మరలా చెప్పే విధంగా మొత్తం 4 వేదాలు నేర్చుకునేవారు. ఎక్కడ అడిగినా చెప్పగలిగే ధారణ వారికి ఉండేది. ఇంత విజ్ఞానం కేవలం వినికిడి వల్ల వచ్చేది అవ్వడం వల్ల వీటిని శృతులు అన్నారు. వినికిడి ద్వారానే నేర్చుకునబడే వేద జ్ఞాన స్వరూపిణి అమ్మవారు. అందుకే శృతి స్వరూపిణి, వేదస్వరూపిణి అని అమ్మవారు పిలువబడుతుంది. ఈ నామం మూలాధార చక్ర అధిష్టాన దేవత యొక్క మంత్ర విశేషం. స్మృతి మరల మరల గుర్తు తెచ్చుకుని లక్షణం. వేదాలన్నింటినీ అందరూ చదవలేరు, చదివినా అర్థం కావు. అందుకే మనువు, పరాశరుడు, గౌతముడు, యాజ్ఞవల్కుడు మొదలైన ఋషులు వేదసారాన్ని స్మృతులుగా కూర్చారు. శ్రవణం ద్వారా తెలుసుకునేది వేదం. అయితే ఎల్లప్పుడూ స్మరిస్తూ స్మృతి పదములో ఉంచవలసినవి స్మృతులు. పరమ ప్రామాణికమైన వేదాలలోని విషయాలకు స్మృతులలోని తెలిపే విషయాలకు అభేదం. కాబట్టి స్మృతులకు కూడా శృతులకు ఉన్న ప్రాధాన్యము, గౌరవము ఉన్నది. శృతులను ప్రాధాన్యంగా తీసుకునే వారిని శ్రోత్రియులని, స్మృతులను ప్రాధాన్యంగా తీసుకునే వారిని స్మార్తులు అని అంటారు. ఈ నామం ఆజ్ఞాచక్ర అధిష్టాన దేవత అయిన సిద్ధమాత యొక్క మంత్ర విశేషం. అనుత్తమ తనను మించిన ఉత్తమ దైవం ఇంకొకరు లేనిది. సహస్రారంలో ఉండే దేవత యశస్విని. ఈమె యాకిని అనే పేరుతో పిలువబడుతుంది. ఈమె అనంతమైనది, శాశ్వతమైనది. దేవతలకు హవిస్సులర్పించే స్వాహాదేవి ఆమె. పితృదేవతలకు తర్పణలందించే స్వదాదేవి ఆమె. జగత్తుకు మూల కారణమైన మూల ప్రకృతి ఆమె. ఆ దేవతయే బుద్ధి, వేదమాత, శృతులు, స్మృతులు కూడా ఆమెయే. ఈ రకంగా ఆమె ఉత్తమమైనది. ఆమె కన్నా అధికులు గాని, ఆమెతో సమానులు గాని లేరు. సర్వౌదన ప్రీత చిత్తా యాకిన్యంబా స్వరూపిణీ స్వాహా స్వధామధిర్మేధా శృతి స్మృతిరణుత్తమా. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చితా బద్ధమోచిని బర్బరాలక. పుణ్యకీర్తి మంచి లేదా పవిత్రమైన యశస్సు కలది. ఆపదలోనున్న భక్తులను ఆదుకోవడంలోనూ, తనను స్తోత్రనామ పారాయణాదులచే ఆరాధించే వారికి జ్ఞానాన్ని, ముక్తిని కలగజేయడంలోనూ ఖ్యాతిని గడించింది అమ్మవారు. అందుకని ఈ జగజ్జనని పుణ్యకీర్తి అనే బిరుదునామం పొందింది. పుణ్యలభ్య మంచి ఉద్దేశంతో చేసే పవిత్ర సత్కార్యాల వలన పొందదగినది. గత జన్మల పుణ్యముల వలన మాత్రమే అమ్మవారి ధ్యానము, నామస్మరణ, కీర్తన మొదలైనవి ఈ జన్మలో చేయగలుగుతాం. సృష్టి నిర్మాణము, సృష్టి పోషణ, సృష్టి స్వరూపము అయిన జగన్మాతను గురించిన జ్ఞానం కలగడం అమ్మవారి కారుణ్యం మాత్రమే. అమ్మవారి ఆరాధన అంటే అందరిలోనూ ఉన్న అమ్మవారిని ఆరాధించడం అని అర్థం. కొన్ని రకాల చెట్ల కొమ్మలు నరకడం వలన ఆ చెట్లు మరింత బలంగా ఎదుగుతాయి. మరికొన్ని రకాల చెట్ల కొమ్మలు నరకడం వల్ల ఆ చెట్లు చనిపోతాయి. ఒక పని ఒకసారి పుణ్యంగాను, మరోసారి పాపంగాను మారుతుంది. ఒక పని ఎందుకు చేస్తున్నాము, మన మనస్సులో ఆ పని చేసేటప్పుడు ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాము
అన్న దానిని బట్టి మనం చేసిన పని పుణ్యమా పాపమా అనేది నిర్ణయింపబడుతుంది. పైన తెలిపిన విధంగా జన్మల తరబడి చేసిన పుణ్యకార్యాల ఫలితంగా పరమేశ్వరి ఆరాధన చేయాలనిపించడము, తత్ఫలితంగా ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొంది మోక్షానికి అర్హులవ్వడం జరుగుతుంది. ఈ విధంగా లభించేది కాబట్టి అమ్మవారు పుణ్యలభ్య. పుణ్యశ్రవణ కీర్తన పుణ్యప్రదమైన వాక్కులను వినుటకు కీర్తనము చేయుటకు అవకాశం కలగజేయనది. జీవితంలో పుణ్యవంతమైన పవిత్రమైన వాక్కులను వినుటకు కీర్తన చేయుటకు అవకాశం అమ్మవారి వలనే కలుగుతుంది. అట్టి పవిత్రమైన వాక్కులను వినుటకు ఇష్టపడునది అని అర్థం చెప్పుకోవచ్చును. ఏ నామాలు స్మరిస్తేనూ ఉచ్చరిస్తేనూ పుణ్యవంతులవుతారో అటువంటి హరిహర పదాలను ఉచ్చరించాలంటే ఎవరి సహకారం లేకపోతే వీలు కాదు. అటువంటి హ్రీంకార స్వరూపిణి జగన్మాత. పులోమజార్చిత పులోముని కుమార్తె అయిన సచీదేవిచే ఆరాధింపబడినది. నుహూషుడు చంద్రవంశంలో జన్మించిన రాజు. ఇంద్రుడు వృత్తాసుని సంహరించెను. ఆ కారణంగా తనకు బ్రహ్మహత్యా దోషం పట్టుకుంటుందని తాను స్వర్గాధిపత్యానికి అనర్హుడనుకొని ఆచూకీ తెలియని సరస్సులో తామరతూడులో దాక్కున్నాడు. అప్పుడు స్వర్గాధిపత్యానికి అర్హులెవరా అని ఆలోచించి మునులతో సంప్రదించి నుహూషుడే తగిన వాడని దేవతలు నిర్ణయించి నుహూషుని స్వర్గాధిపతిని చేశారు. పదవి లభించగానే గర్వాంధుడై ఇంద్రుని భార్య అయిన సచీదేవిని కోరుకుంటాడు నుహూషుడు. ఆమె విష్ణుమూర్తిని వేడుకొనగా విష్ణువు నుహూషుని తన వద్దకు సప్తఋషుల పల్లకీ మొయ్యగా రమ్మని పిలిపిస్తాడు. తప్పనిసరి పరిస్థితిలో పల్లకీ మోస్తున్న సప్తఋషులలో అగస్త్య మహర్షిని నుహూషుడు కాలుతో తంతాడు. అందుకు ముని నుహూషుని 10,000 సంవత్సరాల సర్పంగా పడి ఉండమని శపిస్తాడు. అగస్త్యుని క్షమించమని కోరగా ఎవరైతే నీ ప్రశ్నలకు జవాబులిస్తారో ఆనాడే నీకు శాప విముక్తి అని చెప్పారు. ఆనాటి నుంచి నుహూషుడు సర్పరూపంలో దైత్యవనంలో తిరుగుతున్నాడు. పాండవులు అరణ్యవాసం చేస్తున్న కాలంలో వారు గంధమాదన పర్వతాన్ని దాటి దైత్యవనంలో ప్రవేశిస్తారు. అక్కడ సంచరిస్తున్న భీముణ్ణి నుహూషుడు తన తోకతో బంధిస్తాడు. తమ్ముణ్ణి వెతుక్కుంటూ వచ్చిన ధర్మరాజు అది చూచి ఆశ్చర్యపోతాడు. అతన్ని వదిలిపెట్టమని కోరిన ధర్మరాజుని ప్రశ్నలకు సమాధానం చెబితే విడిచిపెడతానంటాడు. అతని ప్రశ్నలన్నింటికీ సరి అయిన సమాధానాలిచ్చిన ధర్మరాజుకు కృతజ్ఞత తెలియజేసి శాప విముక్తుడవుతాడు. పులోముని కూతురు ఇంద్రుని భార్య అయిన సచీదేవి తన గురువైన బృహస్పతి సలహా మేరకు అమ్మవారిని ఆరాధించి తన భర్త జాడను తెలుసుకోగలిగింది. సచీదేవి ఇంద్రునికి ఇంద్ర పదవిని స్వర్గాన్ని కూడా పొందగలిగింది. అటువంటి అసాధ్యమైన వాటిని కూడా అమ్మవారు సుసాధ్యం చేస్తుందని ఈ నామం దృఢపరుస్తుంది. ఇంద్రుని భార్య చేత అర్చింపబడింది కాబట్టి అమ్మవారు ఐం ద్రీం అయ్యింది. ఐం వాగ్భవ బీజాన్ని, ద్రీం నీలకంఠ బీజాన్ని సూచిస్తాయి. మోచని అన్ని రకాల బంధాల నుండి విముక్తి కలగజేయున్నది. బంధాలంటే భౌతికమైనవే కానక్కర్లేదు. మానసికమైనవి, ఆధ్యాత్మికమైనవి, అవిద్యా సంబంధమైనవి ఇలా ఎన్నో రకాల బంధాలున్నాయి. ఒకరి చేతిలో కానీ కారాగారంలో కానీ విపత్కర పరిస్థితిలో కానీ చిక్కుకొని నిర్బంధంలో ఉంటే ఆ బంధాన్ని భౌతిక బంధం అంటారు. ఆశ దురాశలు కానీ కామ క్రోధాదులు కానీ అభిమానము దురాభిమానాలు కానీ ఇటువంటివేమైనా మనస్సుపై ఒత్తిడికి కారణమైతే ఆ బంధాన్ని మానసిక బంధం అంటారు. ఒక గురువు వల్ల, ఒక ఆధ్యాత్మిక సంస్థ వల్ల, ఒక క్షుద్ర దేవతారాధన వలన, సరిపడిన మంత్రం వల్ల, స్తోత్రం వల్ల, దురాభిప్రాయంతో దురుద్దేశంతో చేసే క్రతువు వలన మనసు చిక్కుకొని చికాకు పడితే ఆ బంధాన్ని ఆధ్యాత్మిక బంధం అంటారు. ఇటువంటి అన్ని రకాల బంధాల నుండి విముక్తి కలగజేయనది అని ఈ నామానికి అర్థం. బంధువురాలక అందమైన చిక్కనైన ముంగురులు కలది. అమ్మవారి జుట్టు సహజంగానే ముంగురులతో ఉంటుంది. ముంగురులు రావడం కోసం వేరే ప్రయత్నం చెయ్యనక్కర్లేదు.
ఉంగురులు ముఖంపై అలా ఉండడం ముఖానికి ఒక విధమైన ఆకర్షణను, అందాన్ని చేకూరుస్తాయి. ఈ నామాన్ని బర్బరాలక అని కొందరు చదువుతారు. ఇలా చెప్పినా నామం యొక్క అర్థంలో మార్పు లేదు. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణకీర్తన పులోమజార్చిత బద్ధమోచిని బర్బరాలక విమర్శరూపిణి విద్యా వియదాది జగత్ప్రసూః సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యునివారిణి. విమర్శ రూపిణి జ్ఞాన విశ్లేషణకు సంబంధించిన బిందు స్వరూపం కలది. వెనుక ఉండి నడిపించే శక్తియే పరమాత్మ యొక్క విమర్శ రూపం. శక్తిని ఇంద్రియాలతో తెలుసుకోలేము. కదిలే చేయి కనిపిస్తుంది కానీ దాన్ని కదిలించే శక్తి కనబడదు. ఈ జగత్తు విమర్శ రూపమైన శక్తి నుంచి ఆవిర్భవించింది. పరమేశ్వరుడు ప్రకాశాంశ అయితే ఆయనను కదిలించే శక్తి విమర్శాంశ. మన చుట్టూ ఉండే సృష్టికి సంబంధించిన జ్ఞానము, ఆత్మ పరమాత్మ సంబంధమైన జ్ఞానము, సమస్త జ్ఞానము అమ్మవారి ఈ విమర్శ బిందువు వికసనం వల్ల కలుగుతుంది. విద్య జ్ఞానరూపిణి. తెలుసుకోవలసిన దానిని విద్య అంటారు. వివేకము కలిగిన మానవునిగా పుట్టినందుకు పరమాణువు నుండి పరమాత్మ వరకు, మనస్సు నుండి మహత్తు వరకు విస్తరించి ఉండే ఆత్మజ్ఞాన, శాస్త్రజ్ఞాన సంబంధమైన వాటిని అధ్యయనం చేయాలి. ఈ విధంగా అధ్యయనం చేయబడిన దానినే విద్య అంటారు. వేదోపనిషత్తులు, వేదాంగ స్మృత్యాదులన్నిటికీ సంబంధమైన విద్య అమ్మవారి స్వరూపమే అని ఈ నామం తెలియజేస్తుంది. వియదాది జగత్ప్రసు. ఆకాశము మొదలైన పంచభూతాలతో కూడిన జగత్తును సృజించున్నది. వియత్ అంటే ఆకాశం. వియత్ ఆది అనగా ఆకాశము మొదలైన పంచభూతాత్మకమైన జగత్ అనగా ప్రపంచమును, ప్రసు అనగా ప్రసవించున్నది లేక సృజించున్నది. సృష్టి అంతా అమ్మవారి నిర్మాణమే. పంచభూతాత్మకమైన స్థూల సృష్టి అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ, మనలో ఆత్మనందు ఉండే సూక్ష్మరూప పరమాత్మ ఒక్కరే. అమ్మవారిని ఆశ్రయిస్తే స్థూల సూక్ష్మ రూపాలలో ఉండే పరమాత్మ జ్ఞానం కలుగుతుంది. ఎందుకంటే వీటి అన్నింటి సృష్టికర్త అమ్మవారే. సర్వ వ్యాధి ప్రసవని. అన్ని విధములైన వ్యాధులకు ఉపశమనం కలగజేయునది. వ్యాధులు రకరకాలు ఉంటాయి. శరీరానికి వచ్చేవి, మనస్సుకు వచ్చేవి, బుద్ధికి వచ్చేవి. వీటిని శరీర, సూక్ష్మ, స్థూల బాధలు అంటారు. నియమాలు పాటించని ఆహార వ్యవహారాల వల్ల వచ్చేవి శారీరక వ్యాధులు. ఇతరులతో పోలిక వలన రాగ, ద్వేష, అసూయ, అనుమానాదులు మొదలైనవి బుద్ధికి వచ్చే వ్యాధులు. గతంలో జరిగిన నకారాత్మకమైన విషయాలు మార్చలేనివి. భవిష్యత్తు మన చేతిలో లేనిది. వీటిని గురించి తరచూ ఆలోచించడం వల్ల వచ్చేది మానసిక వ్యాధి. భవిష్యత్తుపై ఆశ ఉండాలి కానీ భయము కాదు. అమ్మవారు ఎటువంటి రోగము నుండైనా ఉపశమనం కలగచేయగలదు. సర్వ మృత్యు నివారణి. సకల మృత్యు భయాలను పోగొట్టునది. మృత్యువులు సకాలంలో వచ్చేవి, అకాలంలో వచ్చేవి అని 2 రకాలుంటాయి. కాలధర్మాన్ని అనుసరించి సహజంగా వృద్ధాప్యమునందు వచ్చేవి సకాల మృత్యువులు. వృద్ధాప్యము కన్నా చాలా ముందుగా వచ్చేవి అకాల మృత్యువులు. అమ్మవారిని ఆశ్రయిస్తే మృత్యువు శరీరానికి కానీ ఆత్మకు కాదు అనే జ్ఞానాన్ని కలగజేస్తూ అకాల మృత్యువు భక్తులకు రాకుండా నివారిస్తుంది. జ్ఞానోదయం కలగజేసి ఈ జ్ఞానోదయంతో అనవసరంగా కలిగే మృత్యుభీతిని నివారిస్తుంది అమ్మవారు. మృత్యుభీతి అంటే శరీరానికి ఏదీ జరగకుండానే మానసికంగా ఎన్నోసార్లు మరణిస్తారు. ఈ విధంగా పిరికితనానికి సంబంధించిన ఎన్నో విధాలుగా ఉండే మృత్యుభీతిని అమ్మవారు నివారిస్తుంది. విమర్శరూపిణి విద్యా వియదాది జగత్ప్రసూః సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యునివారిణి. అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మషనాశిని కాత్యాయనీ కాలహంత్రీ కమలాక్ష నిషేవిత. అగ్రగణ్య దేవతలందరిలోనూ ముందుగా గణింపబడేది. సర్వసృష్టికి మూలం అమ్మవారు కాబట్టి అమ్మవారికి ముందు
ఎవ్వరూ ఉండడానికి అవకాశం లేదు కాబట్టి ఈ సృష్టికి ముందు ఉండేది పరమేశ్వరియే. అందుకే అగ్రగణ్య అనబడుతోంది. సుషుమ్నా మార్గం వెంబడి ఉండే షట్చక్రాలకు పైన శాస్త్రారంలో ఉండే సదాశివునితో కలిసి ఉంటుంది కాబట్టి అమ్మవారు అగ్రగణ్య. సూక్ష్మాతి సూక్ష్మ లోకాలకు ఇంకా పైన ఉండే కారణ లోకాల నుండి అన్ని రకాల లోకాలను సృష్టిస్తుంది కాబట్టి అమ్మవారు అగ్రగణ్య. జీవనానికి నాంది అయిన శ్వాస యొక్క రూపంలో జీవులలో చరిస్తూ ఉంటుంది కాబట్టి అగ్రగణ్య. అచింత్యారూప, చింతన ద్వారా తెలుసుకొనుటకు అలవి కానిది. చింతనం చేయడం ప్రారంభిస్తే, నిర్వచించడానికి ప్రయత్నిస్తే దక్కేది కాదు అమ్మవారు. ఎంత ఆలోచించి ఎంత వెతికినా ఇంకా ఆమెను గురించి తెలుసుకోవలసింది చాలా ఉంది అని అర్థమవుతుంది. అదే మనం చింతలన్నీ విడిచి నిర్మల చిత్తముతో ఆమెను ధ్యానిస్తే తగు సమయం వచ్చినప్పుడు ఆమె నేను, నేనే ఆమె అన్న జ్ఞానం కలుగుతుంది. ఆ స్థితిలో అమ్మవారు తనకు తానుగా వ్యక్తమవుతుంది. అచింత్య రూప అంటే ఎటువంటి ఆలోచన లేకుండా నిర్మలమైన చిత్తముతో వెతికిన నాడు మాత్రమే తన రూపాన్ని వ్యక్తపరుచున్నది. కలి కల్మష నాశిని, కలియుగ మలినములను పోగొట్టునది. కలి అంటే మాయ అని అర్థం చెప్పుకుంటే, మాయ అంటే తాను శాశ్వతము, తనకు మించినవారు లేరు, ఎదుటివాడు నాకు నీతి బోధించే అంతటివాడా, ఇటువంటి ఆలోచనలు కలగడం. మాయా సంబంధమైన అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే జ్ఞాన ప్రకాశిక అమ్మవారు. మాయను తొలగించు జ్ఞానస్వరూపిణి అని ఈ నామానికి అర్థం. కాత్యాయని, కతుని ఆశ్రమంలో పుట్టి పెరిగింది. అమ్మవారు కతుడనే మునిపుంగవని ఆశ్రమంలో పుట్టి పెరిగిందని ఒక కథ ఉంది. ఈ కారణం వల్ల అమ్మవారిని కాత్యాయని అన్నారు. ఆమె ఓడ్యాన పీఠమునందు ఉంటుంది. పండాసురాది అజ్ఞాన భావాలను సంస్కరించి పరిష్కరించడం కోసం సకల దేవతా సమిష్టి రూపముగా చిదగ్నికుండములోంచి ఆవిర్భవించిన అమ్మవారిని కాత్యాయని అని కూడా అంటారు. అమితమైన తేజోస్వరూపిణి అయిన అమ్మవారు కాత్యాయని అని పిలువబడుతుంది. కాలహంత్రి, కాలమును హరించినది. సృష్టి ఆదిలో కాలము ఉద్భవిస్తుంది. మహాప్రళయానంతరం అది పరబ్రహ్మంలో లీనమైపోతుంది. మళ్ళీ సృష్టి జరిగే వరకు కాలం ఉండదు. బిందు రూపంలో పరబ్రహ్మం ఒక్కటే ఉంటుంది. కాలాన్ని కూడా తనలో కలిపేసుకుంటుంది కనుక కాలహంత్రి. కాలం అంటే మృత్యువు అని అర్థం చెప్పుకుంటే, మృత్యువును కూడా హరించేది అంటే మృత్యువుకు మృత్యువు లాంటిది అని అర్థం. మహాప్రళయంలో సమస్తము కాలవశమైపోయిన అమ్మవారు మాత్రం సాక్షిభూతురాలుగా మిగిలే ఉంటుంది. ప్రళయమనే మృత్యువుకు ఎదురు నిలబడి తనపై ఆ మృత్యు ఆట సాగనీయక ఆ మృత్యువుకు కూడా పైన ఉండేది కాబట్టి అమ్మవారు కాలహంత్రి. కమలాక్ష నిషేవిత, విష్ణుమూర్తిచే నిశ్శేషంగా సేవింపబడినది. కమలాక్షుడు అంటే విష్ణువు, అతనిచే ఎక్కువగా సేవింపబడినది. పద్మపురాణంలో ఇంద్రనీలమణిమయమైన పరమేశ్వరిని అర్చించిన విష్ణువు విష్ణుత్వాన్ని పొందినాడు అని చెప్పబడింది. దేవదానవులు క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని సాధిస్తారు. కానీ ఆ అమృతాన్ని పంచుకోవటంలో మళ్ళీ ఇద్దరి మధ్య పోట్లాట ప్రారంభమవుతాయి. అప్పుడు విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం ఎత్తుతాడు. ఈ జగన్మోహిని సాక్షాత్తు అమ్మవారే. అమ్మవారి అనుగ్రహానికై అమ్మవారి మంత్రాన్ని జపించి విష్ణుమూర్తి అయిన హరి అమ్మవారైన హ్రీం అయిపోయాడు. అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మషనాశినీ కాత్యాయనీ కాలహంత్రీ కమలాక్ష నిషేవిత తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభా మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ. తాంబూల పూరితముఖి, తాంబూలము చేత నిండి పండిన నోరు కలది. అమ్మ తాంబూలం వేసుకుంది అంటే ఇంట్లో మిగతా వారంతా కడుపు నిండా భోజనం చేశారని అర్థం. మన అమ్మ అన్నపూర్ణేశ్వరి 84 లక్షల జీవరాశులను పోషిస్తుంది. ఆవిడ తాంబూల చరవణం దీనికి నిదర్శనం.
ఈ తాంబూల పూరితముఖి నామము నుండి నిఖిలేశ్వరి నామం వరకు ధ్యానములో భావన చేసేందుకు అమ్మవారి మరికొన్ని లక్షణాలు చెప్పబడినవి. దాడిమి కుసుమప్రభ దానిమ్మ పువ్వు ప్రభతో విరాజిల్లునది. దాడిమి పుష్పం అనగా దానిమ్మ పువ్వు. దాడిమి పుష్పం చాలా రమణీయంగా అరుణారుణ వర్ణంతో శోభాయమానంగా ఉంటుంది. సర్వారుణ అయిన అమ్మవారి తేజ ప్రభ 100కి 100 పాళ్ళు దానిమ్మ పువ్వు ప్రభ ఒకే రకంగా ఉంటాయి. ఈ పువ్వు ఇచ్చే పళ్ళు నిండుగా దృఢంగా ఉండి వాటిలో బీజాలు చక్కని ఆరోగ్యాన్ని, పళ్ళ చిగుళ్లకు గట్టిదానాన్ని, శోభను చేకూరుస్తాయి. ఇంతకు పూర్వం చెప్పిన తాంబూల పూరితముఖి నామానికి ఈ నామం అనుబంధంగా ఉండి ఈ 2 నామాలు అమ్మవారి అరుణారుణ ప్రభ పరిపూర్ణ వికాసాన్ని వివరించడానికి దోహదపడతాయి. మృగాక్షి ఆడలేడి కన్నులకు ఉండే లక్షణాలు గల కళ్ళు గలది. మృగము అంటే జంతువు అనే అర్థం కాకుండా ప్రత్యేకంగా లేడీ లేదా జింక అనే అర్థం కూడా ఉంది. లేడి కన్నులు చైతన్యవంతంగా, విశాలంగా, అందంగా, ఆకర్షణీయంగా, అమాయకంగాను ఒక విధమైన జాగృతి లక్షణముతో ఉంటాయి. ఈ లక్షణాలన్నీ అమ్మవారి కళ్ళకు ఉంటాయి. మృగం అంటే వెతుకుట అనే అర్థం కూడా ఉంది. అక్షి అంటే కన్ను కాబట్టి మృగాక్షి అంటే వెతుకుతూ ఉండే కన్నులు కలది అని అర్థం. ఆపదలో ఉన్న తన బిడ్డలైన జీవులను కాపాడడం కోసం వెతికే కళ్ళు అనవచ్చు. తనను పూర్తిగా నమ్మి శరణాగతులై ఆరాధించే భక్తుల్ని వెతికే కళ్ళు కావచ్చు. తన భక్తులను ఇబ్బంది పెట్టే దుష్టులను వెతికే కళ్ళు కావచ్చు. యావత్ సృష్టిలో సూక్ష్మాతి సూక్ష్మముగా అంతర్లీనంగా ఉండే సర్వాంతర్యామి అయిన ఈశ్వరుని వెతికే కళ్ళు కావచ్చు. మృగా పదం మార్గాన్ని కూడా సూచిస్తుంది. మృగాక్షి అంటే మార్గాన్ని సూచించే కన్నులు కలది అని అర్థం వస్తుంది కాబట్టి జీవితంలో ఆచరించవలసిన పద్ధతులను, మార్గాలను, ధ్యేయాలను సూచించే కన్నులు కలది అమ్మవారు. అంటే అమ్మవారు అందరికీ మార్గనిర్దేశకురాలు అన్నమాట. మోహిని మోహమును కలగజేయునది. మోహము అంటే భ్రమ. మోహనము అంటే ఏదో మనకు దక్కుతుందని మనలను భ్రమ పెట్టి మనచే పని చేయించడం. కాబట్టి మోహనం అంటే మాయ అని కూడా చెప్పుకొనవచ్చును. చందమామ రావే అంటూ పిల్లలకు భోజనం పెట్టడం లాంటిది. ఆహారం శరీర పోషణకు అవసరమనే జ్ఞానము లేని పిల్లలకు చందమామ రావే అనడం మోహన ప్రక్రియ. ఈ మోహానికి బీజాక్షరం మాయాబీజమైన హ్రీం అవుతుంది. ఈ హ్రీంలో హ, రా, ఈం అనే అక్షరాలు ఉన్నాయి. ఇవి వరుసగా నిశ్వాసాన్ని, నాదాన్ని, శక్తిని సూచిస్తాయి. ఈశ్వరుడు జగత్తంతా నిండి ఉన్నప్పటికీ ఆ ఈశ్వరుడు కనబడకుండా పంచభూతాలే కనబడేట్టు చేయడం కూడా అమ్మవారి మోహన ప్రక్రియ కిందకే వస్తుంది. ముఖ్యురాలు ముఖము నుండి పనిచేస్తుంది కాబట్టి అమ్మవారు ముఖ్య. ముఖము అంటే నోరు అనే అర్థం కూడా ఉంది. ప్రధానంగా అమ్మవారు వాగ్దేవి. అమ్మవారు వాక్ ప్రపంచానికి ఎలా ప్రథమురాలో ముఖ్యమో భౌతిక ప్రపంచానికి కూడా అలాగే ముఖ్యమైనది. భౌతిక లోకానికి ముందు వెలుగులోకము, దానికి ముందు నాదలోకము ఉంటాయి. నాదములోంచి యావత్ ప్రపంచం ఉద్భవించింది కాబట్టి ఆ నాదము ముఖము నుండి వ్యక్తమవుతుంది కాబట్టి అమ్మవారు వాగ్దేవత కాబట్టి అమ్మవారికి ముఖ్య అనే నామం బిరుదునామంగా వచ్చింది. మృడాని మృడుని పత్ని. ఎల్లవేళయందు ఆత్మజ్ఞానంలో తేలియుండేవాడు మృడు. ఆనంద స్వరూపుడు. భౌతిక ప్రపంచమంతా తనలోకి లీనమైపోయినా దానికి అతీతంగా సాక్షిభూతుడుగా ఉన్నవాడు కాబట్టి సదాశివుణ్ణి మృడు అంటారు. ఆ మృడుని యొక్క శక్తి మృడాని. ఇక్కడ 211వ నామమైన మృడప్రియను గుర్తు చేసుకోవాలి. మిత్రరూపిణి మిత్రుడని పిలువబడే సూర్యుని రూపముగా ఉంది. సర్వలోకాలకు తన వెలుగుల శక్తిని వెదజల్లి జీవన కారకుడయ్యేవాడు కాబట్టి సూర్యుని మిత్రుడు అంటారు. మితి అంటే కొలత అని అర్థం.
సూర్యోదయంతోనే ప్రతిరోజు కాలాన్ని లెక్కించడం ప్రారంభిస్తాం. పంచాంగంలో వారం, వర్జం, తిథి, నక్షత్రం, కరణం, యోగం వంటి విషయాలు సూర్యోదయంతోనే ఉంటాయి. అమ్మవారు భానుమండల మధ్యస్థ ఉద్యద్భాను సహస్రాభ కాబట్టి అమ్మవారిని మిత్రరూపిణి అనడం సమంజసమే. అమ్మవారు మాతృస్వరూపిణియే కాదు, మనం మేలుకోరే మన శ్రేయోభిలాషుల్లో మిత్రరూపముగా ఉండేది కూడా అమ్మవారే. మనలను ఒక కంట కనిపెడుతూ, తప్పులు చేయకుండా సరిదిద్దుతూ, కాపాడుతూ, ఆదుకుంటూ, కష్టసుఖాలను, ఆనందాన్ని పంచుకుంటూ ఉంటుంది. కాబట్టి అమ్మవారు మిత్రరూపిణి అవుతుంది. తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభా మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ నిత్యతృప్తా భక్తనిధిర్నియంత్రీ నిఖిలేశ్వరీ మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయ సాక్షిణీ. నిత్యతృప్త, నిత్య సంతుష్టి స్వభావము కలది. చుట్టూ ఎన్ని ఉన్నా అది కాక వేరే కావాలి అనే కోరిక ఉండడం అసంతృప్తి లక్షణం. తనకు ఎంత అవసరమో తెలుసుకొని పక్కవారితో పోలిక లేకుండా ప్రశాంతంగా జీవించడం తృప్తిగా జీవించడం. అందరిలోనూ ఉన్నది ఆమె కనుక వేరే వారితో పోలిక అనేది లేదు అమ్మకి. సర్వశాస్త్ర స్వరూపము, సర్వవేద స్వరూపము అమ్మవారే కనుక ఆది అంతము, సత్యము అసత్యము అన్నీ ఆమెకు తెలుసు. ఆమె మాయాస్వరూపము. సమస్త సృష్టి ఆమె నుంచి ఉద్భవించింది కనుక వేరేది కావాలి అనడానికి అవకాశం లేదు. అందువల్ల అమ్మవారు నిత్యతృప్త. భక్తనిధి, భక్తులకు నిధి వంటిది. ఎన్నటికీ తరగని, మార్పు చెందని, నశించని దానిని నిధి అంటారు. భక్తులకు ఎన్నో రకాల ఆశలు, ఆశయాలు, అవసరాలు, ఆదర్శాలు, కోర్కెలు, ధ్యేయాలు ఉంటాయి. వాటన్నింటినీ భక్తులకు అమ్మవారు తీరుగా తీర్చగల సకలైశ్వర్య నిధి. కానీ అమ్మవారిని నిధి అని చెప్పుకోవాలి. నవనిధులు వరుసగా కళ, శంఖ, వైసర్ప, మాణవక, మహాకాళ, పద్మ, పాండుక, సర్వరత్న, పింగళక. అమ్మవారి ప్రక్కన శంఖ, పద్మ నిధులు ఉన్నాయి. అవి నవనిధులలోకి శ్రేష్టమైనవి మరియు ఎంత సంపద తీసుకున్నా తరిగిపోనివి. మనందరి కోరికలు తీర్చడానికి ఆవిడ ఈ నిధులను తన దగ్గర ఉంచుకుంటుంది. నియంత్రి, సర్వమును నియమించున్నది. నియంత అనే పుల్లింగ శబ్దానికి నియంత్రి అనేది స్త్రీలింగ శబ్దం అవుతుంది. సమస్త విశ్వానికి అధినాయకురాలు, అధిష్టాత్రి కాబట్టి అమ్మవారు అన్నింటినీ నియంత్రణ చేయగలదు. ఏది ఎలా ఉండాలో అనే విధానాలను నియంత్రణ చేస్తుంది అమ్మవారు. నైపుణ్యముతో చేసే ఈ నియంత్రణ వల్లే గ్రహాలు వాటి నిత్యగమనంలో మార్పు రాకుండా సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు తిరుగుతున్నాయి. పదార్థ ధర్మాలు, లక్షణాలు మారడం లేదు. తత్ఫలితంగా జగత్తు ఎలా ఉండాలో అలా ఉండి, ఎలా ఉండకూడదో అలా ఉండకుండా ఉంటుంది. నిఖిలేశ్వరి, సమస్తమునకు ఈశ్వరి. నిఖిలము అంటే సమస్తము అనే అర్థం కాబట్టి నిఖిలేశ్వరి అంటే సమస్తానికి అధికారిణి అనే అర్థం చెప్పుకోవాలి. ఇంతకు పూర్వం నామం నియంత్రిణి అయితే ఈ నామం నిఖిలేశ్వరి. ఈ రెండు నామాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగినవే. నిఖిలేశ్వరి అయితేనే కాని నియంత్రిణి కాలేదు. ఈశ్వర శబ్దం నాయకత్వాన్ని సూచిస్తుంది, రాజరికాన్ని, ప్రభుత్వాన్ని సూచిస్తుంది. రాజు, చక్రవర్తి అనే అర్థంలో వాడబడుతుంది. అమ్మవారు సకల ప్రపంచాలకు, చతుర్దశ భువనాలకు, అనేక కోటి బ్రహ్మాండాలకు ఈశ్వరి కనుక ఆమె నిఖిలేశ్వరి. మైత్ర్యాది వాసనాలభ్య, మైత్రి మొదలైన వాసనా చతుష్టయములు గలవారిచే పొందబడునది. స్నేహభావం మైత్రిని, దయాదాక్షిణ స్వభావం కరుణను, పుణ్యపురుష సాంగత్యం ముదిత లక్షణాన్ని, దుష్టుల పట్ల ఉదాసీన వైఖరిని, ఉపేక్షను సూచిస్తాయి. ఇదే విషయాలు యోగా సూత్రాల్లో కూడా చెప్పబడినవి. అమ్మవారు కూడా వాసనా చతుష్టయం గలవారికే సులభంగా ప్రసన్నురాలవుతుంది.
మనలో సహజంగా ఉండే లక్షణాలు వాసనలవుతాయి. సర్వజీవులయందు ద్వేషము లేకుండా ఉండి, ఈ మైత్రాది వాసనా చతుష్టయం యోగ సాధకులకు ఉండాలి అని ఈ నామం యొక్క అర్థం. మహాప్రళయ సాక్షిని మహాప్రళయ స్థితి యందు సాక్షిభూతురాలుగా ఉండునది. లయం అంటే లీనం అవ్వడం అని అర్థం. మహాప్రళయం అంటే సమస్త సృష్టి పరబ్రహ్మము యందు ప్రవేశించడం. జగత్తులోని జీవరాశి అంతా పరబ్రహ్మంలో లీనమైపోవడం. ఈ విధంగా సమస్తము తనలో కలిసిపోయినా తాను మాత్రం సాక్షిభూతురాలుగా ఉంటుంది. అందుకని అమ్మవారు మహాప్రళయ సాక్షిని. నిత్యతృప్తా భక్తనిధిర్నియంత్రీ నిఖిలేశ్వరీ మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయసాక్షిణీ పరాశక్తిః పరానిష్టా ప్రజ్ఞానఘనరూపిణీ మాధ్వీపానాలసామత్తా మాతృకావర్ణరూపిణీ. పరాశక్తి అన్ని శక్తులకు అతీతంగా ఉండి వాటన్నింటి నేపథ్యంలో వర్తించే శక్తి. విశ్వంలో ఎన్నో రకాల శక్తులున్నాయి. ఈ శక్తులన్నింటికీ అతీతంగా ఉంటూ ఆ శక్తులన్నింటికీ ఆధారంగా ఉండే శక్తిని పరాశక్తి అంటారు. తురీయావస్థలో మనలో ఈ శక్తి పరావాక్కుగా ఉంటుంది. మహాప్రళయంలో సాక్షిభూతురాలుగా ఉండే అమ్మవారిని పరాశక్తిగా అర్థం చేసుకోవాలి. పరానిష్ట సర్వాంతర్యామిని, సర్వమునందు చూడగలుగు నిష్టను సూచించున్నది. పరా అంటే అన్నింటికీ మూలమైన పరబ్రహ్మమునందు, నిష్ట అంటే క్లుప్తమైన రీతిలో సత్యాన్ని తెలియచేయనట్టు ఉండునది. మనము సాధారణంగా మన ఇంద్రియాలలో వసిస్తాము. అవి చెప్పినట్లు నడుచుకుంటూ ఉంటాము. ఇది సాధకునికి ప్రాథమిక స్థితి. ఈ ప్రాథమిక స్థితి నుండి ఉన్నత స్థితికి పోతున్న కొలది ఇంద్రియాలు మనస్సు చెప్పినట్లు, ఆ మనస్సు బుద్ధి చెప్పినట్లు, చిట్ట చివరకు బుద్ధి ఆత్మ చెప్పినట్లు నడుచుకునే స్థితి వస్తుంది. ఇలా మనలో ఆత్మయందు ప్రతిష్ఠితమైన బుద్ధిస్థితిని సూచించే అమ్మవారిని పరానిష్ట అనవచ్చును. ప్రజ్ఞాన గణరూపిణి, గణరూపం పొందిన ప్రజ్ఞానం. ప్రజ్ఞానం అంటే అవగాహన, చైతన్యము, వివేకము. నిత్యం జ్ఞానమయమైనది. అవిద్య లేక అజ్ఞానం చేత ఏమాత్రమూ తాకబడనది అమ్మవారు. నీరు ఏ పాత్రలో వేస్తే ఆ రూపం పొందుతుంది. అదే నీరు మంచుగడ్డగా తయారైతే ఒక ఆకారానికి బద్ధమవుతుంది. నిరాకార నిర్గుణ పరబ్రహ్మానికి సాకార సగుణ రూపముగా అమ్మవారు ఎలా అయ్యిందో, కళ్ళతో చూడలేని జ్ఞానం ఘనీభవిస్తే ఏర్పడే సాకార సగుణ జ్ఞానరూపమే అమ్మవారుగా దర్శించాలి అని ఈ నామం చెప్తుంది. అంటే ప్రజ్ఞానాన్ని మనం చూడాలి అంటే అమ్మవారిని చూస్తే సరిపోతుంది అని ఈ నామం యొక్క అర్థం. మాధ్వీ పానాలస, మధు సంబంధిత పానము వల్ల అలసత్వం చెందినది. ఇక్కడ మధువు అంటే తేనె లేక మద్యము అని కూడా భావించవచ్చు. కానీ సమస్త జ్ఞాన స్వరూపిణైన అమ్మవారు నిరంతరం బ్రహ్మానందానుభవం పొందుతూ విశ్రాంతిగా నిర్వికార స్థితిలో ఉండేటటువంటిది. అదే ప్రజ్ఞాన గణరూపం. ఆ స్థితిలో బాహ్యేంద్రియాలు పనిచేయవు, ద్వైత భావం ఉండదు, అంతా బ్రహ్మమయమే. ఆ స్థితిలో ఉండు అమ్మవారు మాధ్వీ పానాలస అని పిలువబడతారు. మత్త నిత్యము పరవశత్వంలో ఉండినది. మత్త అంటే మదము చెందిన అని అర్థము. మదము అంటే పరవశత్వము అని అసలు అర్థం. పరవశత్వం అంటే బాహ్యేంద్రియ జ్ఞానం కోల్పోయిన స్థితి. శరీరము తేలిపోతున్నట్టుగా, కొత్తగా, చాలా గొప్పగా ఉంటుంది. పైన చెప్పిన విధంగా అది అనుభవైక వేద్యం, అనిర్వచనీయం. కుండలీ సహస్రారం చేరుకున్న తర్వాత యోగి స్థితి ఇది. ఈ నామానికి ఇది ఒక అర్థం. సర్వం ఆమె చేతనే నిండి ఉంది, ఆమె యందే సర్వం కూర్చబడి ఉంది అనే అర్థాన్ని కూడా ఈ నామం సూచిస్తుంది. మాతృకావర్ణ రూపిణి, అన్ని రంగులకు తల్లి వంటి రంగు యొక్క రూపంలో ఉండున్నది. మాతృకలు అంటే అకారాది క్షకారాంతం ఉండే అక్షరాలు. క్షరము కానిది, నాశనము లేనిది అక్షరం. ఆ అక్షరాల రూపం కలది. వర్ణ పదానికి రంగు అనే అర్థం చెప్పుకుంటే అన్ని రంగులకు మూలమైన
మాతృకమైన రంగు ఏదైతే ఉంటుందో ఆ రంగు యొక్క రూపంగా కూడా అమ్మవారే ఉంటుందని ఇంకో అర్థం. వర్ణ పదానికి చాతుర్వర్ణాలు అంటున్నప్పుడు వచ్చే వర్ణపదంగా అర్థం చేసుకుంటే 4 వర్ణాలకు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలకు మూలమైన వర్ణం అనగా తల్లి వంటి వర్ణం యొక్క రూపంలో ఉండేది కూడా అమ్మవారే అని ఇంకో అర్థం. వర్ణ పదానికి స్వరం అని అర్థం చెప్పుకుంటే సప్తస్వరాలకు మూలమైన నాదం యొక్క రూపముగా ఉండేది కూడా అమ్మవారే అని ఇంకో అర్థం. పరాశక్తిః పరానిష్టా ప్రజ్ఞానఘనరూపిణీ మాధ్వీపానాలసామత్తా మాతృకావర్ణరూపిణీ మహాకైలాసనిలజా మృణాళమృదుదోర్లతా మహనీయాదజామూర్తిర్మహాసామ్రాజ్యశాలిని. మహాకైలాస నిలయ, గొప్పదైన కైలాసమే నిలయముగా గలది. కైలాసం అంటే శివుడు ఉండే చోటు. మహాకైలాసం అంటే సదాశివుడు నివసించే చోటు. ఇల్లు అంతా ఇంటి యజమానిదే అయినా అతను విశ్రాంతి తీసుకోవడానికి ఒక గది ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే విశ్వమంతా విశ్వేశ్వరుడు నిండి ఉన్న విశేషించి వసించే స్థానం మహాకైలాసం. ఈ స్థానం మనలోని సహస్రార పద్మంలోని మధ్య బిందువు. అలాగే శ్రీచక్రంలోని కేంద్రం వద్ద ఉన్న బిందుస్థానం. మూలాధారం అమ్మవారి పుట్టింటిగా భావిస్తే సహస్రారం మెట్టినిల్లు అవుతుంది. సదాశివుని చెంత అమ్మవారు ఆసీనురాలయ్యేది సహస్రారం నందే. ఈ సహస్రార బిందువు సూచించే మహాకైలాసంలో వసిస్తుంది అని ఈ నామానికి అర్థం. మృణాల మృదు దోర్లత, తామరతూడు వంటి మృదువైన బాహువులు కలది. మృణాల అనగా తామరతూడు వంటి, మృదు అంటే సుకుమారమైన, దోర్లత అంటే తీగ వంటి బాహువులు కలది అని బాహ్యార్థం. వెన్నుముక వెంబడి ఉండే కుండలీ మార్గంలోని సుషుమ్నా నాడితో అమ్మవారిని సమన్వయపరుచుకోవాలి. ఈ సుషుమ్నా నాడికి ఇరువైపులా సూక్ష్మంగా ఇడా పింగళ నాడులు ఎలా ఉంటాయో అలాగే తామరతూడులా సుకుమారంగా ఉండే బాహువులు అమ్మవారికి ఇరువైపులా ఉంటాయన్నమాట. ఇది యోగపరమైన సూక్ష్మార్థం. మహనీయ, గొప్పగా ఆరాధింపబడినది. అమ్మవారిని ధ్యానం చేస్తే ధ్యానం చేసిన వాళ్ళు అమ్మవారు అయిపోవడం కూడా జరుగుతుంది. అంటే సాయుధ్యం సిద్ధిస్తుంది అని అర్థం. ఒకసారి విష్ణుమూర్తి అమ్మవారిని ధ్యానం చేసి ఇలాగే జగన్మోహినిగా అమ్మవారైపోయాడు. తనను ఆరాధించిన వారికి, ధ్యానం చేసిన వారికి ఇటువంటి మహత్తరమైన ఫలాన్నిచ్చేది కాబట్టి అమ్మవారు మహనీయ. పూజ్యులు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు కూడా ఈ సాయుధ్య సిద్ధి పొందినవారే. దయామూర్తి, మూర్తీభవించిన దయాలక్షణం గలది. దయే రూపముగా గలది. పరమేశ్వరి జగత్తులో ఉండే జీవరాశికి అంతటికీ మాత. అందుచేత ఆమె యొక్క దయకు, ప్రేమకు హద్దు ఉండవు. కేవలం దయ మాత్రమే మూర్తిగా గలది కాబట్టి అమ్మవారు దయామూర్తి. అంతటి దయాస్వరూపిణి కాబట్టే హరిహర బ్రహ్మేంద్రాదులందరూ అమ్మవారిని ఆరాధిస్తారు. మహాసామ్రాజ్యశాలిని, పరబ్రహ్మకు చెందిన ఈ విశ్వ సామ్రాజ్యమునకు అధినాయకురాలు. పరాకాష్ఠకు చెందిన గొప్పతనం, వైభవం, మంచితనం, పరిపాలనా దక్షత లక్షణాలను సూచించే ఒకే ఒక పదం మహా. ఈ గుణానికి, లక్షణానికి అమ్మవారు అధిష్టాత్రి. పరబ్రహ్మకు చెందిన ఈ విశ్వ సామ్రాజ్యానికి అధినాయకురాలు లేదా పరిపాలకురాలు. మహాసామ్రాజ్యం అంటే ఆత్మ సామ్రాజ్యం. ఈ ఆత్మ సామ్రాజ్యానికి అధికారిని అమ్మవారు. మహాకైలాస నిలజా మృణాళమృదుదోర్లతా మహనీయాదజామూర్తిర్మహాసామ్రాజ్యశాలిని. ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవిత శ్రీషోడశాక్షరీ విద్యా త్రికూటా కామకోటిక. ఆత్మవిద్య, ఆత్మకు సంబంధించిన విద్యా స్వరూపురాలు. సాధారణంగా చూసేది పదార్థమయమైన ప్రపంచం. ఈ ప్రపంచం తాలూకు విషయాలన్నింటినీ ప్రాపంచిక విద్యలు అంటారు. కానీ ఈ పదార్థమయమైన ప్రపంచానికి
కారణభూతమై వెనుక ఉండి నడిపించే చైతన్య శక్తి కూడా ఉంటుందని పరిశీలనాత్మక పరిశోధనా క్రమంలో తెలుస్తుంది. ఈ చైతన్య శక్తి ప్రతి వ్యక్తిలోనూ ప్రతి జీవిలోనూ కూడా అంతర్గతంగా ఉండి నడిపిస్తుంది. వ్యక్తిలో ఉండే అంతర్గత శక్తి యొక్క అంశాన్ని ఆత్మశక్తి అని, విశ్వంలో ఉండే అంతర్గత శక్తిని అమ్మవారు అని అంటారు. ఆత్మశక్తిని గూర్చి చెప్పే విద్యను ఆత్మవిద్య అంటారు. విశ్వాన్ని నడిపించే అంతర్గత శక్తి అయిన అమ్మవారే ప్రతి జీవిలోనూ అంశ రూపంలో ఆత్మశక్తిగా పనిచేస్తుంది. ప్రతి వ్యక్తిలో ఉండే మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు గల విజ్ఞాన విషయాలన్నీ ఆత్మవిద్య క్రిందకే వస్తాయి. మహావిద్య గొప్పదైన విద్యా స్వరూపురాలు. యోగా విద్యలో ఆత్మశక్తికి సంబంధించిన జ్ఞానంతో పాటు విశ్వ విజ్ఞానాన్ని కూడా కలిపితే అది మహావిద్య అవుతుంది. అమ్మవారికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం ఈ విద్యలో ఉండడం వలన ఈ విద్యను మహావిద్య అన్నారు. శ్రీవిద్య శ్రీవిద్యా స్వరూపిణి. ఆత్మపరంగా ఉండేది ఆత్మవిద్య అయితే బ్రహ్మపరంగా ఉండేది బ్రహ్మవిద్య. అంతటా నిండి ఉండే అమ్మవారిని గురించి చెప్పేది శ్రీవిద్య. శ్రీవిద్య సర్వ ప్రయోజనకారకమైన విద్య. ఈ శ్రీవిద్య కర్మ, భక్తి, జ్ఞాన, భోగ, భాగ్య, మోక్ష, వైరాగ్య ప్రదమైన విద్య. శ్రీం ప్రధాన బీజాక్షరమైన ఈ విద్య అత్యంత ఆదరాభిమానాలతో ఆరాధింపబడునది. శ్రీవిద్య ఆత్మజ్ఞానాన్ని సాధించే పరమ మార్గాన్ని సూచిస్తుంది. ఈ అభ్యాసం బ్రహ్మ విద్యను కలిగి ఉంటుంది మరియు మోక్ష సాధనకు పనిచేస్తుంది. ఈ పవిత్ర ఆచారంలో ప్రధానమైనది శ్రీచక్ర యంత్రాన్ని ఆరాధించడం మరియు జగన్మాత అయిన శ్రీ లలితా త్రిపుర సుందరిని పూజించడం. కామసేవిత కాముని చేత సేవింపబడినది. కాముడు అంటే ప్రధానంగా 3 అర్థాలు చెప్పవచ్చు. అవి శివుడు అంటే కామేశ్వరుడు, 2 మన్మధుడు, 3 కోర్కెల గలవాడు. శివుని కోసం అమ్మవారు ఎలా తపస్సు చేసిందో అలాగే శివుడు కూడా అమ్మవారు తన అర్ధాంగి అవ్వాలని తపన చెందాడు. అంటే ఇద్దరూ ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి చిక్కి సగమైపోయారు. చివరకు వారి వారి తపస్సులు ఫలించి చిక్కిన సగమైన ఈ 2 శరీరాలు ఒకటై అర్ధనారీశ్వరులుగా అయ్యారు. ఈ విషయాన్ని ఆదిశంకరులు శివానంద లహరిలో కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం అన్న మొదటి శ్లోకంలోనే చెబుతారు. ఇలా శివుని చేత కోరబడి సేవింపబడినది కాబట్టి అమ్మవారు కామసేవిత. శివుని 3వ కంటి మంటకు ఆహుతి అయి శరీరాన్ని కోల్పోయిన మన్మధుని శరీరం మన్మధుని భార్య అయిన రతీదేవికి మాత్రమే కనబడేటట్లు చేసి రతీదేవి వైదవ్యాన్ని తొలగింపచేసిన అమ్మవారిని నిరంతరం రతీ మన్మధులిద్దరూ ఆరాధిస్తారు. అందుచేత అమ్మవారు కామసేవిత అంటే మన్మథ సేవిత. కోర్కెల గలవారు అంటే కాముకులు, కోర్కెల గలవారిచే సేవింపబడినది అనే అర్థం ఈ నామానికి చెప్పుకోవచ్చు. శ్రీ షోడశాక్షరీ విద్య సకల మంగళప్రదమైన 16 అక్షరాల మంత్రమునకు సంబంధించిన విద్యాస్వరూపిణి. శ్రీ అనగా సకల మంగళప్రదమైన అని, షోడశ అనగా 16, అక్షరి అనగా అక్షరాల మంత్రములకు సంబంధించిన విద్యాస్వరూపిణి. 15 తిథులను సమన్వయపరిచే విధంగా పంచదశాక్షరి మంత్రం ఉంటుంది. ఇవి వృద్ధి క్షయ లక్షణాలను కలిగి ఉంటాయి. చంద్రుని కళలు ఒక్కొక్క తిథిలోనూ పెరుగుతూ మళ్ళీ తగ్గుతూ ఉంటాయి. వృద్ధి క్షయ లక్షణాలు లేకుండా ఎప్పుడూ ఒకే విధంగా ఉండే కళ ఒకటి ఉంటుంది. అదే అమ్మవారు. ఈ కళకు సంబంధించిన బీజాక్షరాన్ని శ్రీంగా తీసుకుంటే ఈ శ్రీం పంచదశి కళలతో కలిసి షోడశాక్షరి అయి షోడశ కళాప్రపూర్ణ అయిన అమ్మవారిని సూచించే షోడశాక్షరి మంత్రం అవుతుంది.
దీనికి సంబంధించిన వివరాలు శ్రీ షోడశాక్షరి విద్య అంటారు. ఈ శ్రీ విద్యా జ్ఞానం కొరకు సద్గురువులను మాత్రమే ఆశ్రయించాలి. త్రికూట 3 కూటములుగా ఉన్న మంత్రస్వరూపిణి. నిర్దిష్ట సంఖ్యలో ఉండే అక్షర సమూహాలను కూటము అంటారు. కూటము అంటే విభాగము అని చెప్పుకోవచ్చును. అమ్మవారి పంచదశాక్షరి మంత్రం కా ఏ ఈ లా హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం అని 3 కూటములుగా ఉంటుంది. ఈ 3 కూటములను వరుసగా కాదికూటము, హాదికూటము, సాదికూటము అని అంటారు. మంత్రశాస్త్రాన్ని అనుసరించి ప్రతి మంత్రము బీజము, శక్తి, కీలకము అని 3 కూటములుగా చెప్పబడుతుంది. ఈ 3 కూటముల మంత్రస్వరూపిణి అమ్మవారు. శిరస్సు వాగ్భవ కూటము, కంఠము నుండి కటి వరకు కామరాజు కూటము, కటి నుండి క్రింద భాగము శక్తి కూటము. ఈ మూడింటిని త్రికూటములు అంటారు. ఇదే అమ్మవారి యొక్క మంత్రస్వరూపం. కామకోటిక కామమునకు పై అంచున గలదాని స్వరూపిణి. చతుర్విధ పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో చివరిది మోక్షము. ధర్మము, అర్థము, కామము వీటి తర్వాత చివరగా కోరబడేది. అనగా కామము తర్వాత కోరబడేది కనుక కామాన్ని మించినది. కామకోటిక అంటే మోక్షము అని అర్థం చెప్పుకోవాలి. అందువల్ల కామకోటిక అన్న నామం అమ్మవారు మోక్ష స్వరూపిణి అనే అర్థాన్ని సూచిస్తుంది. కామేశ్వరుడు లేదా కాముడు అంటే శివుడు. కామకోటిక అంటే శివుణ్ణి అవధిగా కలిగినది అని ఇంకో అర్థం చెప్పుకోవచ్చును. తపస్సు ద్వారా శివుణ్ణి చేరినది. పరమేశ్వరుని చేరుట కన్నా వేరే కోరిక లేనిది. ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసేవిత శ్రీ షోడశాక్షరీ విద్యా త్రికూటా కామకోటిక కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత శిరస్థిత చంద్రనిభా బాలస్థేంద్రధనుః ప్రభా. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత. కళ్ళు మనసులోని భావాలను వ్యక్తపరిచే అద్దం లాంటివి. అమ్మవారు కరుణాసముద్ర. ఆమె కళ్ళ ద్వారా కారుణ్యం ఎవరిపైన వర్షిస్తుందో వారిని 1,000,000 మంది సిరి సంపదలను అనుగ్రహించు దేవతలు సేవిస్తూ ఉంటారు. కటాక్షం అంటే అనుగ్రహపూరితమైన చూపు. దీనినే ఈక్షణమని కూడా అంటారు. ఇది ఈక్షతి స్వరూపానికి చిహ్నమైన బిందువును సూచిస్తుంది. ఈ బిందువులోంచే అనేక రకాల ఆకారాలలో ఉండే త్రిభుజాలు, కోణాలు, చక్రాలు, పద్మాలు, దళాలు మొదలైనవన్నీ వస్తాయి. శ్రీచక్రంలో ఈ కమలదళ కోణాదుల వద్దనే సేనానులు, మంత్రినులు, పరివార దేవతలు, నిత్య దేవతలు, యోగినీ దేవతలు, అష్టసిద్ధులు మొదలైన వారందరూ అమ్మవారి కనుసన్నల ఆజ్ఞకై నిరీక్షిస్తూ ఉంటారు. ఇటువంటి కమలదళ కోణాదులచే సూచింపబడు దేవతల చేత సేవింపబడినది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. శిరస్థిత తల మీద పెట్టుకోవలసినది. తల మీద పెట్టుకోవడం అని అంటే అంత గౌరవంగా భక్తితో చూసుకోవడం అని అర్థం. ఈ భావనతోనే భరతుడు తన స్వామి అయిన శ్రీరాముని పాదుకలను తల మీద పెట్టుకున్నాడు. తన పిల్లలైన సమస్త ప్రాణికోటిచే అమ్మవారు అంతగా ఉపాసింపబడుతున్నది అని ఒక అర్థం. శిరస్సున బ్రహ్మరంధ్రం దగ్గర గురు రూపంతో ఉండేది. శ్రీచక్రంలోని బిందువే ఉపాసకులకు బ్రహ్మరంధ్రం. అమ్మవారు బైందవాసన అంటే అమ్మవారు శ్రీచక్రంలో ఉండే బిందు స్థానంలో ఉంటుంది. ఈ బిందు స్థానం సహస్రార చక్రం ఉండే ఉపాసకుల శిరస్థానాన్ని సూచిస్తుంది. కాబట్టి అమ్మవారు ప్రతి ఉపాసకుని శిరస్థిత అవుతుంది. చంద్రనిభ చంద్రుని కాంతితో సమానమైన కాంతిని కూడియుండినది. చంద్రుని కాంతి తెల్లగాను
వెలుతురుతో పాటు చల్లదనాన్ని కూడా ఇస్తుంది. మనసుకు ఆహ్లాదాన్ని, ఆత్మకు ఆనందాన్ని చేకూరుస్తుంది. ఇటువంటి ఆహ్లాదకరమైన లక్షణాలన్నీ అమ్మవారి సాన్నిధ్యంలో కూడా కలుగుతాయి. అందుకని అమ్మవారు చంద్రనిభ అని పిలువబడుతుంది. సహస్రారానికి ఆజ్ఞాచక్రానికి మధ్య ఉన్న ఒక దివ్య ప్రదేశాన్ని ఆనందకందము అంటారు. దీన్ని చంద్రకళ, చంద్రనిభ అని కూడా అంటారు. సహస్రారాన్ని సాక్షాత్తు సుధాసింధు అని అంటారు. కాబట్టి ఈ ప్రాంతమంతా చంద్రమండలం క్రిందకే వస్తుంది. ఫాలస్థ ఫాలభాగమునందు ఉండునది. ఆజ్ఞాచక్రము ఉండే భాగము కంటే కొద్దిగా పైన ఉండే ప్రదేశాన్ని ఫాలభాగము అంటారు. దీన్నే లలాట స్థానమని కూడా అంటారు. ఈ లలాట స్థానంలో అమ్మవారు భువనేశ్వరి బీజ రూపంలో ఉంటుంది. ఉదయకాల ధ్యానంలో అమ్మవారిని ఈ ఫాలభాగంలో ఉన్నట్లుగా భావించి ధ్యానం చెయ్యాలి అనే సూచన ఈ నామంలో ఉంది. ఇంద్రధనుఃప్రభ ఇంద్రధనుస్సులోని రంగుల కాంతులతో సమానమగు కాంతులతో వెలుగొందునది. ఫాలభాగ ప్రాంతంలోని ఇంద్రుడు, ఇంద్రునికి సంబంధించిన ఇంద్రగ్రంథి ఉంటాయి. అంటే సూర్యోదయ స్థానాన్ని సూచించే ప్రదేశము లేదా ఆజ్ఞాచక్ర స్థానము. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులుంటాయో అన్ని రంగులను చూడగలగడానికి, వాటి వివరాలు తెలుసుకోవడానికి సంబంధించిన ప్రజ్ఞా కేంద్రం ఇక్కడ ఉంటుంది. ఈ కేంద్రం సరిగ్గా పనిచేయకపోతే వర్ణభేదము తెలియదు. వర్ణము అంటే రంగు, సంగీతంలోని స్వరము, అక్షరము అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఉదయకాలం అమ్మవారిని ఈ ఫాలభాగంలో ఇంద్రధనస్సు కాంతులు విరజిమ్ముతున్నట్లుగా భావించి ధ్యానం చెయ్యాలనే సూచన ఈ నామములో ముందు నామములోనూ ఉంది. ఇంద్రధనుస్సులో 7 రంగులుంటాయి. ఈ రంగుల సంఖ్య సప్తజిహ్వుడైన అగ్నిని సూచిస్తుంది. కాబట్టి ఉదయకాలంలో అమ్మవారిని అగ్ని తేజో స్వరూపిణిగా ఫాలభాగంలో ధ్యానించాలి. కటాక్షకింకరీభూత కమలాకోటిసేవిత శిరస్థితా చంద్రనిభా భాలస్థేంద్రధనుఃప్రభా హృదయస్థార విప్రఖ్యా త్రికోణాంతర దీపికా దాక్షాయనీ దైత్యహంత్రీ దక్షయజ్ఞ వినాశిని. హృదయస్థ హృదయమునందు ఉండునది. మర్రి విత్తనంలో గల శక్తి మహావృక్షమైనట్టు హృదయస్థానంలో ఉన్న శక్తి జగత్తంతా వ్యాపించి ఉన్నది. ఉపాసకులు మధ్యాహ్న కాలంలో హృదయంలో ఉండే శక్తిని ఉపాసించాలి. దహరాకాశం హృదయస్థానమందు ఉంటుంది. ఆకాశంలో మేఘాలు ఏ విధంగా విభిన్న ఆకారాల్లో కనిపిస్తాయో మన ఆలోచనలు ఈ దహరాకాశంలో అలాగే ప్రతిబింబిస్తాయి. ఈ హృదయం వద్దనే అనాహత పద్మం ఉంటుంది. అందుకే హృదయాన్ని హృత్పుండరీకము అంటారు. పుండరీకం అంటే పద్మం అని అర్థం. ఈ హృత్పుండరీకం శరీరంలోని మధ్యస్థానంగా ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ప్రతి జీవిలోనూ ఈశ్వరునిగా పరమేశ్వరాంశ ఉండేది ఇక్కడే. హృదయాన్ని సూచించే సింహరాశిని పరమేశ్వరి వాహనంగా కలిగి ఉంటుందని సింహాసనేశ్వరి అనే నామంలో చెప్పబడింది. రవి ప్రఖ్య సూర్యునితో సమానమైన కాంతితో వెలుగొందునది. హృదయమందు సూర్యమండలం ఉన్నది. ఆధార స్వాధిష్టానాలు అగ్నిమండలం, మణిపూర అనాహతాలు సూర్యమండలం, విశుద్ధి ఆజ్ఞాచక్రాలు చంద్రమండలం. హృదయస్థానంలో అమ్మ సూర్యుని వలె కాంతిపుంజమై విరాజిల్లుతూ ఉంటుంది. మధ్యాహ్న కాలంలో హృదయమందు అమ్మవారు ఉన్నట్లుగా భావించి ధ్యానించాలని గత 2 నామాలు కలిసి సూచిస్తున్నాయి. అందుకే హృదయస్థ, రవి ప్రఖ్య అనే 2 నామాలు జంటగా చదువుకోవాలి. భౌతికమైన ప్రకాశం, మానసిక ప్రకాశం, ఆధ్యాత్మికమైన ప్రకాశం ఈ మూడింటికి సూర్యుడే మూలం. ఈ 3 కక్షలలోని సూర్యునికి, వెలుగుకు మూల కారణమైన అమ్మవారిని హృదయంలో ధ్యానం చెయ్యాలి. త్రికోణాంతర దీపిక 3 బిందువులతో ఏర్పడు త్రిభుజము యొక్క మధ్యమున వెలుగుచుండునది. శ్రీచక్రములోని కేంద్ర బిందువు చుట్టూ ఆవరించి ఉండే ప్రథమ త్రిభుజాన్ని
అష్టమావరణ త్రికోణముగా అనుకుంటే ఆ త్రిభుజం మధ్యలోనే కేంద్ర బిందువు వద్ద వెలుగులు విరజిమ్ముతూ ఉండేది అని ఒక అర్థం. ముందు చెప్పిన నామాల్లోని చంద్రుడు, అగ్ని, సూర్యుడు ఈ మూడు వెలుగుల మూర్తులను 3 బిందువులుగా ఊహించి వాటితో ఏర్పడే త్రిభుజాన్ని ఊహిస్తే అటువంటి త్రిభుజ త్రికోణాల మధ్య ఆ మూడింటికి మూల కారణ ప్రకాశ బిందువుగా వెలుగులు విరజిమ్ముతూ అమ్మవారు ఉంటుందని ఈ నామానికి అర్థం. దాక్షాయని దక్షుని కుమార్తె. ప్రజా సంసర్గానికి సంబంధించిన వారే ప్రజాపతులు. ఈ ప్రజాపతులలో దక్షుడు ఒకడు. ఈ దక్షుడు పరమేశ్వరీ భక్తుడు. అతని భక్తికి ప్రతిఫలంగా దక్షుని కూతురిగా అమ్మవారు పుట్టింది. అందుకని అమ్మవారికి దాక్షాయిని అనే పేరు వచ్చింది. ఈ విధంగా ఉన్న అమ్మవారి అవతార విశేషాలు రాబో 2 నామాల్లో చెప్పబడతాయి. దైత్యహంత్రి రాక్షసులను సంహరించేది. బండాసుర, మహిషాసురాది దైత్యులను అనగా రాక్షసులను సంహరించి వారి బారి నుండి శిష్టులను కాపాడినది కాబట్టి దైత్యహంత్రి అనే నామం వచ్చింది. కశ్యప ప్రజాపతికి అతిథి, దితి అని 2 భార్యలు. అతిథికి పుట్టిన వారే అమరులైన దేవతలు. దితికి పుట్టిన వారే దైత్యులైన రాక్షసులు. జ్ఞాన ప్రకాశ సంపర్క భావాలకు దేవతలు ప్రతీకలైతే అజ్ఞాన తిమిర సంపర్క భావాలకు రాక్షసులు ప్రతీకలు. ఈ అజ్ఞానము అనే చీకటి వంటి రాక్షస లక్షణాలను నిర్మూలించేది కాబట్టి అమ్మవారికి దైత్యహంత్రి అనే నామం వచ్చింది. దక్షయజ్ఞ వినాశిని దక్షయజ్ఞమును నాశనం చేసినది. అహంకార దర్పముతో చేసిన దక్షుని యజ్ఞానికి వెళ్ళి అక్కడ జరిగిన శివనిందను భరించలేక పరాభవింపబడిన దక్షుని కూతురైన సతీదేవి రూపంలో ఉన్న అమ్మవారు అగ్నిలో తన దేహాన్ని ఆహుతి చేసుకుంది. తన సతి అలా అవ్వడంతో శివునికి కోపం వచ్చి వీరభద్రుని ద్వారా శివుడు దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఇలా దక్షయజ్ఞ వినాశానికి కారణం అయ్యింది కాబట్టి అమ్మవారికి దక్షయజ్ఞ వినాశిని అనే నామం వచ్చింది. హృదయస్థార విప్రఖ్యా త్రికోణాంతర దీపికా దాక్షాయనీ దైత్యహంత్రీ దక్షయజ్ఞ వినాశిని దరాందోళిత దీర్ఘాక్షీ దరహాసోజ్వలోన్ముఖీ గురుమూర్తిర్గుణనిధిర్ గోమాతా గుహజన్మభూః. దరాం దోళిత దీర్ఘాక్షి కొంచెముగా చలించు ఆకర్ణాంత విశాలమైన కన్నులు గలది. అమ్మవారి కళ్ళు చైతన్యవంతంగా, చురుగ్గా, ఆకర్షణీయంగా, విశాలంగా, ప్రకాశవంతంగా, అనుగ్రహపూరితంగా, ఆజ్ఞాపించగలిగే వీక్షణాలతో ఉంటాయి. వీటిలో కొన్ని లక్షణాలు గల కళ్ళు ఉండేవారు ఉండవచ్చు కానీ అన్ని లక్షణాలు ఉన్న కళ్ళు ఒక్క అమ్మవారికే ఉంటాయి. అమ్మవారి 3 కళ్ళు పగలు, సంధ్య, రాత్రి కాలాలను సూచిస్తాయి. ఈ కాలాలు ఒకదాని తర్వాత ఒకటి కానీ రావు. అందుకని అమ్మవారి కళ్ళు కదులుతూ కాలగమనాన్ని సూచించేట్లుగా చంచలంగా ఉంటాయని ఈ నామం సూచిస్తుంది. దరహాసోజ్వలన్ముఖి మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది. అమ్మవారి ముఖం వికసించిన పద్మంలాగా ఉంటుంది. పద్మానికి వికాసం ఉన్నట్లే అమ్మవారి ముఖానికి కూడా ఈ వికాసం సహజంగా ఉంటుంది. హృదయంలో ఉన్న ఆనందం ముఖంలో కనిపిస్తుంది కాబట్టి నవ్వుతున్నప్పుడు అమ్మవారి ముఖం విశేషంగా ప్రకాశిస్తూ వికాసవంతంగా ఉంటుంది. అమ్మవారి ముఖంలో చిరుదరహాసం ఎప్పుడూ చెదరకుండా ఉంటుంది. అందుకే అమ్మవారి ముఖం చిక్కు చెదరని ప్రకాశంతో ఉంటుంది. గురుమూర్తి గురువు యొక్క రూపంగానున్నది. ఉపదేశం చేసిన వారిని గురువు అంటారు. అంతేకాక గురువు అంటే మార్గదర్శి, నిపుణుడు, ఉపాధ్యాయుడు అని అర్థం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పై శ్లోకాన్ని బట్టి సత్వ
రజస్తమో గుణ ప్రకృతులకు అధిదేవతలైన త్రిమూర్తులే కాకుండా త్రిగుణాతీతమైన పరబ్రహ్మను కూడా సూచించేవాడే గురువు. విశ్వంలో ప్రథమ గురువు నారాయణుడు, ప్రథమ శిష్యుడు బ్రహ్మ. బ్రహ్మ మొదట విన్న మాట తప తప. నారాయణుడు తపస్సు చేయమంటూ బ్రహ్మకు మొదటి ఉపదేశం చేశాడు. శిష్యుడైన బ్రహ్మ 1000 సంవత్సరాలు తపస్సు చేశాను. అప్పుడు అతడు కర్మ బ్రహ్మగా సృష్టి రచన చేశాడు. ఉత్తమ గురువును ఆశ్రయించి వారి వాక్కులను ఆజ్ఞగా ఆచరించేవారు ఏ ఉన్నత స్థాయికి చేరగలరో తెలుపుటకు బ్రహ్మ మొదటి సాక్షి. ఉత్తమ గురువును పొందాలి అన్న అమ్మవారి పాదాలను ఆశ్రయించవలసిందే. మనకు తగిన గురువు ఎవరో ఆమెకు తెలుసు. తల్లి తొలి గురువు కనుక మొదట అమ్మవారు గురువుగా ఉంటూ తరువాత ఉత్తమ గురు రూపంలో అమ్మవారు మనకు ఉపదేశం చేసి మార్గదర్శి అవుతుంది. కనుక అమ్మవారు గురుమూర్తి అని పిలువబడుతుంది. గుణనిధి, గుణములకు గని వంటిది. లోకములోని గుణాలన్నీ అమ్మవారి నుంచి వచ్చినవే కనుక ఆమె నిధి. గుణ పదానికి వ్యతిరేకము దోషము. ఈ రెండింటినీ కలిపి గుణదోషాలు అంటారు. అంటే మంచి చెడు అని అర్థం. అయితే అమ్మవారు మంచి గుణాలకే గని వంటిది. సత్వ రజస్తమో గుణాలకు ఆ పరమేశ్వరి నిధి. ఈ గుణాలు 3 అయినప్పటికీ వృత్తిభేదము చేత అనంతములవుతున్నాయి. ఐశ్వర్యము, వీర్యము, యశము, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము వీటిని షడ్గుణాలు అంటారు. అలాగే పంచభూతాల యొక్క గుణాలు శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. ఇలా అనంతమైన సద్గుణాలకు అమ్మవారు నిలయము కనుక అమ్మవారు గుణనిధి అయినది. గోమాత గోవులకు తల్లి వంటిది. మాత, గోమాత, భూమాత ఈ 3 పుణ్యవంతమైనవి. ఈ మూడింటికి మూలమైనది పరమ పుణ్యవంతమైనది శ్రీమాత కాబట్టి అమ్మవారు గోమాతగా అర్చింపబడుతుంది అనే అర్థం చెప్పుకోవచ్చును. గో పదానికి కిరణము అనే అర్థం ఉంది. ఈ అర్థంలో గోమాత అంటే కిరణముల ఉత్పత్తికి కారణమైనది అంటే సూర్యుడు అనే ఒక అర్థం వస్తుంది. గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది. మాత అంటే తల్లి అంటే భూమి మొదలైన వాటి ఉత్పత్తికి కారణమైనది అనే అర్థం వస్తుంది. గో అంటే ఇంద్రియములు అనే అర్థాన్ని బట్టి ఇంద్రియములకు మాత అంటే మన ఇంద్రియములు ఎలా వినియోగిస్తున్నాము అన్న దానిని బట్టి మన మనస్సు బుద్ధి యొక్క పనితీరును కొలతలు వేయునది అనే అర్థం. గుహజన్మభూ గుహ అంటే కుమారస్వామి. కుమారస్వామికి తల్లి అయినది అని ఒక అర్థం. ఈ సుబ్రహ్మణ్య స్వామి ప్రతి జీవిలో ఉండే వ్యక్తిగతమైన కుండలినికి అంటే వెష్టి కుండలినికి అధిపతి. కుండలిని శక్తి అనే తల్లివేరు లాంటి అమ్మవారికి వెష్టి కుండలిని పిల్లవేరు లాంటిది. అందుకని అమ్మవారు గుహజన్మభూ అయ్యింది. దరాందోళిత దీర్ఘాక్షీ దరహాసోజ్వలోన్ముఖీ గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహజన్మభూః దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణీ ప్రతిపన్ముఖ్యకారాంత తిథిమండల పూజిత. దేవేసి దేవతలకు పాలకురాలు. దివి అంటే ఆకాశం. దివ్యందు సంచరించువారు దేవతలు. వారందరికీ ఈశ్వరి కాబట్టి అమ్మవారు దేవేసి. దివి అంటే వెలుగు అనే అర్థం కూడా ఉన్నది. దేవతలు కాంతి స్వరూపముగా ఉంటారు. దేవతలకు పరిపాలకురాలు. శరీరంలో వివిధమైన ఇంద్రియాలున్నాయి. వాటన్నింటికీ దేవతలున్నారు. ఇంద్రియాలకు ముఖ్యమైనది ప్రాణశక్తి. అదే పరమేశ్వరీ స్వరూపం. ఈ విధంగా ఆ దేవి దేవేసి అనబడుతోంది. దేవః అంటే ప్రత్యేకంగా ఈశ్వరుడు. ఈశ్వరునికి ప్రాణేశ్వరి అన్న అర్థంలో కూడా ఈ నామాన్ని చెప్పుకోవచ్చు. దండనీతిస్థ దండనీతి శాస్త్రంలో విషయములుగా ఉండునది. సమస్త విశ్వాన్ని పరిపాలించే శ్రీ మహారాజ్ఞి అమ్మవారు కనుక తన పరిపాలనలో ఒక భాగంగా అధర్మ మార్గంలో ఉన్న వారిని దండించి
వారిని ధర్మ మార్గములోకి తిప్పుతుంది. అమ్మ దండన మనకు సన్మార్గం చూపటం కొరకు మాత్రమే. దండము అంటే మనలో సూటిగా ఉండే వెన్నుముక అని కూడా సంకేతార్థం ఉంది. యోగదండము, మేరుదండము, బ్రహ్మదండము అని కూడా ఈ వెన్నుముకకు పేర్లు ఉన్నాయి. దండనీతి అంటే వెన్నుముకకు సంబంధించిన ప్రణాళిక అనే అర్థం వస్తుంది. వెన్నుముకకు సంబంధించిన ప్రణాళిక అంటే కుండలిని యోగమే. దండనీతిస్థ అంటే కుండలిని యోగమునందు ప్రధానముగా ప్రతిపాదింపబడినది అని అర్థం వస్తుంది. దహరాకాశ రూపిణి హృదయములో ఉండు చోటు రూపముగా ఉండునది. జగత్తులో పైన కనిపించే ఆకాశం మహదాకాశం. ఘటములోని అంటే శరీరములోని ఆకాశం ఘటాకాశం. హృదయస్థానంలో ఉండే ఆకాశం దహరాకాశం. ఆ దహరాకాశమే రూపముగా గలది కాబట్టి దహరాకాశ రూపిణి అనబడుతోంది. ఆ దహరాకాశమునందు పరమేశ్వరుడు ఉంటాడు. ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజిత. పాడ్యము నుండి ముఖ్యమైన పౌర్ణమి వరకు ఉండు తిథి వర్గముచే పూజింపబడినది. ప్రతిపత్ అంటే పాడ్యమి నుండి అని, ముఖ్య అంటే ముఖ్యమైన అని, రాకాంత అంటే పూర్ణిమ వరకు ఉండు, తిథి మండల అంటే తిథి వర్గముచే పూజిత అంటే పూజింపబడినది. అమ్మవారి పంచదశాక్షరి మంత్రానికి 15 అక్షరాలు ఉంటాయని మనకు తెలుసు. అలాగే ఒక్కొక్క పక్షంలో 15 తిథులుంటాయని తెలుసు. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క బీజాక్షరం చెప్పున సమన్వయించుకుంటే సరిగ్గా 15 తిథులకు 15 బీజాక్షరాలు సరిపోతాయి. ప్రతిపత్ అంటే శుద్ధ పాడ్యమి, రాక అంటే పూర్ణిమ కాబట్టి ఈ పంచదశి మంత్రాన్ని శుక్లపక్షానికి చెందిన 15 తిథులతో సమన్వయపరుచుకుని అమ్మవారిని ధ్యానించి అర్చించాలి. ప్రతి మాసానికి చెందిన శుక్లపక్షములోని పాడ్యము నుండి పూర్ణిమ దాకా పూజింపబడేది అని ఈ నామానికి అర్థం. దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణీ ప్రతిపన్ముఖ్యకారాంత తిథిమండల పూజిత. కళాత్మికా కళానాథా కావ్యాలాప వినోదిని సచామరరమావాణి సవ్య దక్షిణ సేవిత. కళాత్మిక కళల యొక్క రూపమైనది. సకల కళలు అమ్మవారి పాదాల నుండి వెలువడిన కిరణములే. అమ్మవారి పాదముల నుండి మూలాధార చక్రం 56 కిరణాలను సంగ్రహిస్తుంది. అలాగే మణిపూర చక్రం 52, స్వాధిష్టానం 62, అనాహతం 54, విశుద్ధి 72, ఆజ్ఞాచక్రం 64 కిరణాలను గ్రహిస్తాయి. 6 చక్రాలు మొత్తం గ్రహించే కిరణాలు 360 అవుతాయి. మూలాధారం మణిపూర చక్రాలకు సంబంధించిన 56, 52 కలిపి 108 అగ్నికి సంబంధించిన కళలుగాను, స్వాధిష్టానం అనాహత చక్రాలకు సంబంధించిన 62, 54 కలిపి 116 సూర్య సంబంధమైన కళలుగాను, విశుద్ధి ఆజ్ఞాచక్రాలకు సంబంధించిన 72, 64 కలిపి 136 చంద్ర సంబంధమైన కళలుగాను సమన్వయపరుచుకోవాలి. అగ్ని కళలని అర్చిష్మతి కళలని, చంద్ర కళలని జ్యోతిష్మతి కళలని, సూర్య కళలని మహస్యత్ కళలని కూడా ఈ అరుణోపనిషత్తులో చెప్పబడుతుంది. ఈ 360 అమ్మవారి పాదాల నుండి పుట్టిన కిరణములే. ఇవి కాక ప్రతి మంత్రములోనూ ప్రతిపాదింపబడే బీజ శక్తి కీలక రూపంలో ఉండే ప్రధాన బీజాక్షరాలు కూడా అమ్మవారి కళా రూపాలే. పైన చెప్పినవే కాక చతురావస్థలకు ఒక్కొక్క దానికి 4 చెప్పున 4 4 16 కళలు కూడా ఉంటాయి. కళానాద కళలకు అధినాదురాలు. సకల కళలు అమ్మవారి స్వరూపాలే కాబట్టి కళలన్నింటిలోనూ తెలియవలసినది అమ్మవారే. కళలన్నింటికీ పరమావధి కూడా అమ్మవారే. కళానాథుడు అంటే చంద్రుడు అనే అర్థం కూడా ఉంది. చంద్రుడు అమ్మవారికి, సూర్యుడు అయ్యవారికి సంకేతాలని చెప్పబడింది.
కాబట్టి కళానాథ అంటే చంద్రస్వరూపిణి అనే అర్థం కూడా వస్తుంది. ఇంద్రియాలను కళలతో పోలిస్తే ఇంద్రియాధిపతి అయిన మనస్సును సూచించే చంద్రుడు కళానాథుడవుతాడు. కాబట్టి ఇంద్రియాదినాథురాలుగా కూడా అమ్మవారిని సూచించే అర్థం ఈ నామం తెలుపుతుంది. కావ్యాలాప వినోదిని, కావ్యముల ఆలాపనములో వినోదించున్నది. అమ్మవారి మణిద్వీప సభా వేదికపై నిత్యము సాహిత్య వేదాంత చర్చలు, లలిత రహస్యనామాల పఠనము, సరస్వతీదేవి యొక్క సంగీత కచేరీలు, వసిన్యాది వాగ్దేవతలచే స్తోత్ర పఠనాలు అంతా ఆహ్లాదకరంగా ఉంటాయి. అమ్మవారు వీటన్నింటినీ వింటూ వినోదిస్తూ ఉంటుంది. చదివేవారిలోనూ వినేవారిలోనూ కూడా ఆనందించేది అమ్మవారే అని గ్రహించాలి. నామస్మరణ ద్వారా, స్తోత్ర పఠనం ద్వారా, భగవద్ధ్యానం ద్వారా ఆనందాన్ని పొందుతూ మోక్ష ప్రాప్తిని సాధించవచ్చు అని ఈ నామానికి అర్థం. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత, వింజామరలను కలిగియున్న ఎడమవైపున కుడివైపున వరుసగా లక్ష్మీదేవి చేత సరస్వతీదేవి చేత సేవింపబడినది. సంపదకు జ్ఞానానికి అధిష్టాన దేవతలైన లక్ష్మీదేవి అనగా రమ మరియు సరస్వతీదేవి అనగా వాణి, వీరిద్దరూ వరుసగా ఎడమవైపున కుడివైపున నిలబడి వింజామరలను వీస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారని ఈ నామం సూచిస్తుంది. దీనిని బట్టి అమ్మవారిని ధ్యానించే వారికి సంపద మరియు తెలివితేటలు అడగకుండానే లభిస్తాయి. సౌందర్యలహరిలో 99వ శ్లోకం, లలితా త్రిశతి నామాలలో 63 మరియు 194లలో ఇదే విషయాలు చర్చింపబడినవి. కళాత్మికా కళానాథా కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత ఆదిశక్తిరమేజాత్మా పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఆదిశక్తి ప్రప్రథమముగానున్న శక్తి స్వరూపిణి. ప్రాణులు మెలకువగా ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు వారిలో కొన్ని శక్తులు పనిచేస్తూ ఉంటాయి. నిద్రలో ఉన్నప్పుడు ప్రాణి యొక్క ప్రమేయం లేకుండా శ్వాసక్రియ, ప్రాణశక్తి పనిచేస్తూ ఉంటాయి. స్పృహలో ఉన్నప్పుడు అనగా మెలకువగా ఉన్నప్పుడు పనిచేసే చైతన్య శక్తి, మెలకువ రాకముందు పనిచేసే చైతన్యవంతమైన ప్రాణశక్తి, ఈ రెండూ కూడా అమ్మవారే. సృష్టి నిర్మాణానికి పూర్వం పరమేశ్వరుని యొక్క సృష్టి నిర్మాణ సంకల్ప రూపముగా ఉన్నది కూడా అమ్మవారే. పరమేశ్వరునితో పాటు ఉండు శక్తి స్వరూపం అమ్మవారు. అంటే అయ్యవారు ఎప్పటివారో ఆయన యందు ఉండు శక్తి స్వరూపమైన అమ్మవారు కూడా అప్పటివారే కనుక ఆమె ఆదిశక్తి. అన్నింటికీ మూల కారణంగా ప్రప్రథమంగా ఉన్న శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. అమేయ, కొలుచుటకు గాని గణించుటకు గాని నిర్వచించుటకు గాని వీలు కానిది. మన వాక్కులు మనస్సుతో సహా ఎక్కడి దాకా వెళ్ళి ముందుకు వెళ్ళలేక ఆగిపోయి వెనక్కి తిరుగుతాయో దానికి అవతల అన్నింటికీ అతీతంగా ఉండే తత్వమే పరమాత్మతత్వం అని దీని అర్థం. అమ్మవారి అనుగ్రహాన్ని, కారుణ్యాన్ని మాటలలో చెప్పలేం. ఆమె యొక్క విశ్వవ్యాపకత్వాన్ని లెక్కించలేం. గాలి, వెలుతురు లేని చోట ఉన్న నిక్షిప్త శక్తి స్వరూపం కూడా అమ్మవారే. అందువలన ఆమె అమేయ అని పిలువబడుతుంది. ఆత్మస్వరూపిణి, సకలమునకు ప్రాణాధారమైన ఆత్మస్వరూపిణి అమ్మవారు. అన్నీ ఉన్నప్పటికీ ఏ ఒక్కటి లేకపోతే వాటన్నిటికీ విలువ ఉండదో, ఏ ఒక్కటి ఉండి మిగతావి ఏవీ లేకపోయినా ఆ ఒక్కదానికి విలువ ఉంటుందో దానిని ఆత్మ అంటారు. ఈ ఆత్మస్వరూపిణియే అమ్మవారు. ఆత్మేశ్వరి అని శివుని అష్టమూర్తులలో ఒక మూర్తి అని ఈ నామానికి అర్థాలు. పరమ, సర్వోత్కృష్టమైనది. పర అంటే విశ్వాత్మ లేదా బ్రహ్మము. మా అంటే నేను,
కాబట్టి పరమ అంటే నేను ఈ విశ్వాత్మను అనే ఆత్మసాక్షాత్కార భావన. దీనిని పరస్యమ్మ అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అంటే ఆమె శివుని భార్య, అందువల్ల ఆమె సాధకులకు శివుడిని గ్రహించడంలో సహాయపడుతుంది. మునుపటి నామం ఆమెను ఆత్మ అని సంబోధిస్తుంది, మరియు ఈ నామం ఆమెను బ్రహ్మ అని కూడా పిలుస్తుంది. ఈ రెండు నామాలను బట్టి ఆమె సగుణ బ్రహ్మణం అంటే గుణములతో సంపూర్ణమైనది అని, మరియు నిర్గుణ బ్రహ్మణం అంటే గుణాలకు అతీతం అని రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. ఇది ఆమె ఉన్నత స్థితిని నిర్ధారిస్తుంది. పావనాకృతి పవిత్రమైన స్వరూపము గలది. జగత్తులో పవిత్రమైనవన్నీ ఒక ఆకారం ధరిస్తే ఆ స్వరూపమే అమ్మవారు. ఆవిడ శ్రేష్టమైన వాటి సముదాయం. అంటే ఆమె సృష్టి, జీవనోపాధి మరియు ముక్తి వంటి శుభకార్యాలను చేస్తుందని కూడా దీని అర్థం. ఆమె మాత్రమే శివ సాక్షాత్కారానికి దారి చూపించగలదు. కాబట్టి ఆమె ఆత్మసాక్షాత్కారానికి కారణం. తపస్సు మరియు జ్ఞానము ద్వారా ఆత్మశుద్ధి అవుతుంది. బ్రహ్మను గ్రహించడం అనేది అత్యున్నతమైన బుద్ధిని పొందడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ శుద్ధీకరణ ప్రక్రియ ఆమె కృపతో మాత్రమే జరుగుతుంది. ఆమెను ధ్యానించడం ద్వారా ఒకరు పవిత్రులవుతారు. ఆమెను గురించి ఆలోచించడం అన్ని ఆధ్యాత్మిక చర్యలలోనూ అత్యున్నతమైనది. అనేక కోటి బ్రహ్మాండ జనని, అనంతమైన సమూహముగా నుండి బ్రహ్మాండములకు తల్లి. ప్రజాపతులు, దిక్పాలకులు, గ్రహతారకులు, సమస్త వస్తు జీవజాలంతో ఉండేదే బ్రహ్మాండము. ఇటువంటి బ్రహ్మాండాలెన్నో ఉత్పన్నమవ్వడం, విలీనమవ్వడం ఈ సృష్టి ప్రళయములయందు జరుగుతూ ఉంటాయి. ఈ బ్రహ్మాండ సముదాయాలన్నీ తనలో బీజప్రాయముగా ఉండేదే అమ్మవారు. అనంతమైన బ్రహ్మాండముల సముదాయములకు తల్లి అని ఈ నామానికి అర్థం. దివ్య విగ్రహ వెలుగుచుండు రూపము గలది. దివ్ అంటే వెలుగు అని, విగ్రహ అంటే రూపము అని అర్థం. కాబట్టి దివ్య విగ్రహ అంటే ప్రకాశవంతమైన రూపము కలది అని అర్థం. దివ్ అంటే వెలుగుల లోకము, విగ్రహ అంటే యుద్ధము. కాబట్టి వెలుగుల సూక్ష్మ లోకములో జ్ఞానస్వరూపిణిగా అజ్ఞానాసురులను దివ్యమైన పద్ధతిలో సంహరించి జ్ఞానప్రకాశాన్ని నింపేది. కాబట్టి అమ్మవారు దివ్య విగ్రహ అని కూడా ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. ఆదిశక్తిరమేజాత్మా పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదదాయిని త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తిర్త్రిదశేశ్వరీ. క్లీంకారి క్లీమను బీజాక్షరమునకు కారణభూతురాలు. ఈ క్లీంకారి నామము నుండి ద్వైతవర్జిత నామము దాకా వాగ్దీశ్వరి విద్యా విశేషాలు చెప్పబడతాయి. క్లీం అక్షరాన్ని కామకళా బీజము అంటారు. ఈ క్లీం బీజంలో క, ల, ఈంకారాలుంటాయి. ఈ మూడు వరుసగా సరస్వతి, లక్ష్మి, పార్వతీ తత్వాలను సూచిస్తాయి. అంటే అన్ని రకాల కళలకు సమన్వయం ఈ బీజాక్షరంలో ఉన్నది. అందుచేతని ఈ బీజాక్షరం కూడా శ్రీం, హ్రీంల వంటి బీజాక్షరాలతో సమానంగా పంచప్రణవాలైన ఐం, క్లీం, సౌం, శ్రీం, హ్రీంలలో ఒకటైనది. దీనిని ప్రధానంగా మన్మథ బీజంగా చెప్తారు. సమస్త సృష్టి తాను అవుదామనే కోరిక కలిగే ఈశ్వరుడు కామేశ్వరుడుగా మారే ప్రక్రియకు ప్రేరణకారి అయిన అమ్మవారి బీజాక్షరం ఇది. కృష్ణమంత్రానికి బీజాక్షరం కూడా ఇదే. కేవల ఒకే ఒక తత్వమును సూచించున్నది. ఏ విధమైన భేదములు గాని ఇతరములు గాని లేని పరబ్రహ్మ స్వరూపిణి. ధ్యానములోని అనుభూతి పరాకాష్ఠలో ఉన్నప్పుడు అన్ని రకాల మనోరూపాలు, ఆకారాలు, నామాలలో ఉండు సన్నివేశానుభవాలు ఆగిపోయి అవన్నీ ఒకే ఒక అనుభూతిగా స్థిరపడిన రూపమును సూచించు నామం కేవల. గుహ్య
రహస్యాతి రహస్యమైనది. ఎంత చెప్పినా, ఎంత వివరించినా, ఎన్ని నామాలలో స్మరించినా ఇంకా రహస్యంగా మిగిలిపోయిన తత్వము గల అమ్మవారిని గుహ్య అనవచ్చును. మనలో రహస్యాతి రహస్యంగా ఉండే అంతఃకరణంలో కనబడకుండా ఉండి సమస్త జీవన వ్యాపారాన్ని నిర్వహించేది కాబట్టి అమ్మవారు గుహ్య. అన్ని శృతులలోనూ, స్మృతులలోనూ, శాస్త్రాలలోనూ సూక్ష్మంగా, అతి రహస్యంగా ప్రతిపాదింపబడినది కాబట్టి అమ్మవారు గుహ్య. హృదయ గుహలో ధర్మస్వరూపిణిగా ఉన్నది అని ఇంకో అర్థం. అంతఃకరణం అనే గుహలో ఉండి సమస్త జీవన వ్యాపారాన్ని నిర్వహించేది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. కైవల్య పదదాయిని, మోక్ష స్థితిని ఇచ్చినది. కైవల్య పదము అంటే ఇది అనన్య స్థితిని తెలిపే ఒక అద్వైతానుభూతి. ఈ కైవల్య స్థితిని సాయుజ్యము అని కూడా అంటారు. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య స్థితులలో సాయుజ్యము చిట్ట చివరిది, సాధనలో పొందే అనుభూతి. ఇటువంటి అసాధ్యమైన, దుర్లభమైన ఉత్తమ గతిని, స్థితిని అమ్మవారు భక్తులకు ఇస్తుంది. దీని తర్వాత జీవుడు ఇంకా పొందాలనుకునేది, పొందతగినది, పొందవలసినది ఏదీ లేదు, ఉండదు. త్రిపుర 3 పురములను కలిగి ఉంది. 3గా ఉన్నవన్నీ త్రిపుటి, అదే త్రిపుర. వాటి స్వరూపమే కాబట్టి అమ్మవారు త్రిపుర అనబడుతుంది. త్రిమూర్తుల రూపములో ఉన్నదని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఆమె బ్రహ్మ, విష్ణు మరియు రుద్ర రూపాల్లో ఉంటుంది. అంతేకాక ఇచ్ఛ, జ్ఞాన మరియు క్రియాశక్తులుగా, పంచదశి యొక్క 3 కూటాలుగా, సృష్టి, జీవనోపాధి మరియు విధ్వంసములుగా, 3 నాడులు ఇడ, పింగళ మరియు సుషుమ్నులుగా, 3 లోకాలు భూర్ భువ సువః, 3 గుణాలు సాత్విక, రాజసిక, తామసికములుగా ఆమె ఇటువంటి అన్ని త్రిమూర్తుల రూపంలో ఉంటుంది. బ్రహ్మము అనేది స్వచ్ఛమైన చైతన్యము మరియు దీనిని 3 విధాలుగా చూడవచ్చు. మొదటిది పరమాతృ చైతన్యం, బుద్ధి ద్వారా పరిమితం చేయబడిన చైతన్యం. రెండోది ప్రమాణ చైతన్యం, జ్ఞానము ద్వారా పరిమితం చేయబడిన చైతన్యం. మూడోది జీవ చైతన్యం, వ్యక్తిగత ఆత్మ ద్వారా పరిమితం చేయబడిన చైతన్యం. ఈ 3 రకాల చైతన్యాలను త్రికోణము అని కూడా అంటారు. ఈ 3 విధాలుగా పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారిని పొందవచ్చు. త్రిజగద్వంద్య, 3 లోకాలచే పూజింపబడినది. భూర్, భువర్, సువర్ అనే 3 లోకాలలోనూ పూజింపబడినది. గాయత్రీ మంత్రము యొక్క 3 వ్యాహృతుల ద్వారా 3 లోకాలు సూచింపబడతాయి. ఈ 3 లోకాలు స్పృహ యొక్క 3 దశలు తప్ప మరొకటి కాదు. అనగా పదార్థ, మనో, ప్రజ్ఞా స్థాయిలలో కూడా పూజింపబడినది అని ఈ నామానికి అర్థం. త్రిమూర్తి, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్రుల రూపాలలో ఉండునది. సృష్టి కార్యాన్ని నిర్వహించడంలో బ్రహ్మరూపముగాను, పోషణ కార్యం నిర్వహించడంలో విష్ణు రూపముగాను, లయ కార్యాన్ని నిర్వహించడంలో రుద్రుని రూపంలోనూ అమ్మవారే ఉంటుంది అని ఈ నామం సూచిస్తుంది. త్రిదశేశ్వరి, దేవతలకు ఈశ్వరి. సర్వదేవతల ప్రార్థన వలన చిదగ్నికుండ సంభూతిగా వ్యక్తమై అన్ని ప్రాణులను అసురుల బారి నుంచి రక్షించి వారిని నడిపించినది కాబట్టి అమ్మవారు త్రిదశేశ్వరి. దశ అంటే అవస్థ అనే అర్థంలో త్రిదశ అంటే జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు అనే అర్థం వస్తుంది. ఈ 3 దశలలోనూ ఏమాత్రం మార్పు లేకుండా వాటికి పైన అతీతంగా ఉండేది అని ఒక అర్థం. అలాగే సృష్టి, స్థితి, లయ దశలలో కూడా మార్పు చెందకుండా వాటికి పైన అతీతంగా ఉండి వాటిని నిర్వహింపచేసేది అని మరో అర్థం. క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదదాయిని త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తిర్త్రిదశేశ్వరీ.